ఈ ప్రతికూలమైన సమయంలో ఇప్పటికీ ఈ చెదురు మదురు జల్లుల మధ్య కూర్చొని ఉన్నారు అంటే కేవలం మీ వాక్యాన్ని గౌరవించి, తండ్రి మీ వాక్యం విన్నవారు ధన్యులు, దాన్ని జీర్ణించుకొని పాటించిన వారు మరి ధన్యులు. మీ వాక్యాన్ని పెడచెవిని పెట్టిన వారు వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు. తండ్రి ఎవరు ఈ వాక్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరినీ తండ్రి, వారి కుటుంబాన్ని, వారిని, వారి భవిష్యత్తుని మీరు జీవిస్తారు. వాక్యాన్ని నిర్లక్ష్యంగా చూసిన ఎవరినైనా తండ్రి, వారి జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉండిపోతాయి. తండ్రి ఆ జాబితాలు ఎవరు ఉండక మీ వాక్యాన్ని గౌరవించి, ఇది సర్వోన్నతుడైన దేవుని మాటను తండ్రి తలదించి ఎవరైతే తండ్రి తమ భక్తి విశ్వాసంలో తండ్రి పెంపొందింపు చేసుకునే ఆలోచనలు కలిగి తీవ్రతతో ఈ వాక్యం వింటారో వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. ఈ సభను మరింత ఘనముగా జరిగించడం మీ చిత్తమైతే అనుకూలమైన వాతావరణం దయచేయండి తండ్రి. మమ్మలను, మీ బిడ్డలను, ఈ కష్టము, ఈ యొక్క ప్రయాసనన్నింటినీ మీ చేతులుగా అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. కొద్ది మాటలు మనం మాట్లాడుకుందాం, మీకు పర్లేదా? మీ సౌండ్ ఏమవుతుంది? 88వ కీర్తన గ్రంథము 88వ కీర్తన సుమారు మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. 10వ వచనం వరకు చదువుదాం. ఎవరైనా చదవండి దయచేసి, తప్పులు లేకుండా చదివేవారు. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒక్కనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒక్కని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతుల నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నువ్వు ఉంచి ఉన్నావు. నీవు వాడి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు. వెలుపలకు రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నువ్వు అద్భుతములు చూపెదవా. ఆగుదా. నా వాయిస్ అందరు క్లియర్గా ఉందా? చివరి వరకు చిన్న మోగజాగ చేయండి ఇలాగా. రైట్, ఓకే. త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నిజాయితీగా ఒప్పుకోండి. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. చదివింది ఒక్క మొక్క మనకు అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. బైబిల్ దగ్గర అర్థం లేని భక్తిని బైబిల్ ఎంకరేజ్ చేయదు. పౌలు గారు ఏమంటారంటే, మీకు భక్తి ఉంది కానీ ఆ భక్తి జ్ఞానానుసారంగా లేదన్నాడు. అంటే భక్తి ఉంటే సరిపోదు, ఆ భక్తి జ్ఞానానుసారంగా అంటే వాక్యానుసారంగా ఉండాలి. మీకు నచ్చని గిట్టని కొన్ని మాటలు చెప్తాను వినండి. ఈ సభలో చెదురుమదురు జల్లులు పడుతుంటే మీరు ఇక్కడ కూర్చున్నారు, వాక్యం వింటున్నారు. ఇక్కడ కూర్చుంటే మీకు దీవెన వస్తుందా? వస్తుందా? మీ బంధు వస్తుంది? రాదు. మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి.
ఒక గంటో 2 గంటలో సభలో కూర్చుంటే మనకు మంచి జరుగుద్దా? ప్రాక్టికల్గా మాట్లాడండి, ఏం జరగదు. లేదండి మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం మాకు మేలు జరగదంటే ఏమీ జరగదు. ఈడవాడు ఎలా చెప్తున్నాడు అనుకోకండి, వినండి. మరి గంట సభలో కూర్చోకపోతే మంచి జరగకపోతే మరి సభకు వచ్చి ఎందుకు బ్రదర్ అని మీరు అడిగితే, సభలో కూర్చుంటే మంచి జరగదు. ఆ పులిపేట మీద నిలబడుతున్నవాడు ఏం మాట్లాడుతున్నాడో కాదు బుర్రకెక్కితే అప్పుడు మంచి జరగదు. నెక్స్ట్, ఆదివారం చర్చికి వెళ్తే మంచి జరగదు. ఆదివారం పులిపేట మీద మీ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడో కాస్త బుర్రకి ఎక్కించుకుంటే మంచి జరుగుద్ది. అంటే ఫైనల్ అథారిటీ అంటే చెప్పిన నీకు ఒక పట్టా అన్న వాక్యం అర్థం అవ్వాలి. కాబట్టి వాక్యము తెలియాలి, వాక్యం అర్థం అవ్వాలి. వాక్యాన్ని ఒక అధ్యాయం చదివితే అధ్యాయం ఏంటో పట్టాన్ని నీకు అర్థం కావాలి. వాక్యం అర్థం అవ్వకపోతే ఏమవుద్దంటే అమాయకంగా మోసపోతారు. ఓ మాట చెప్తాను వినండి. చాలామంది ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు. ఇలాంటి మా అలాంటి వాళ్ళని ఎవరైనా పిలిస్తే ప్రేయర్ చేయించుకుని వస్తారు. ఆ ప్రేయర్ చేయించుకుంటారు. మీకు మీ స్థానిక పాస్టర్ గారు చేసిన ప్రార్థనలు మీకు నచ్చవు. మాలాటోడు ఎవడన్నా వస్తే మా దగ్గరకు వస్తారు చేయించుకోవడానికి. ఆ చేస్తున్నప్పుడు ఈ చేయించుకున్న వాళ్ళు కుదురు ఉండరండి, చేయించుకుని వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోకుండా చెవికి దగ్గరగా మొహం ఎట్టు ఒక మాట అడుగుతారు. ఏమంటారంటే, దేవుడు మా కోసం ఏమన్నా చెప్పాడా అని. నేను అడుగుతున్నాను, మీకోసం మాకేమైనా చెప్తాడా? మీకోసం మాకేమన్నా చెప్పాడని మీరు పదే అడిగితే నాలోటోడు లచ్చం అనడం చెప్తాను, ఇస్తారా? నేను అడుగుతున్నాను, మీకోసం నాకెందుకు చెప్తాడు? నా కోసం మీకెందుకు చెప్తాడు? మీకు చెప్పాలనే మీకు ఒక బైబిల్ ఇచ్చాడు, నాకు చెప్పాలనే చెప్పండి నాకు ఒక బైబిల్ ఇచ్చాడు. నీకు చెప్పినా నాకు చెప్పినా ఎందులోని చెప్తాడు తెలుసా? బైబిల్లో చెప్తాడు. అది చదువు. అది చదివితే నాలాటోడు వ్యాపారం చేయడం మానేస్తాడు. అది చదివితే నాలాటోడు మిమ్మల్ని మోసపరచడం మానేస్తాడు. అది మీరు చదివితే ఈ లోకం మీ మీద అజమాయిషీ చేయడం మానేస్తుంది. అది చదివితే సాతానుగాడు మీ దగ్గర బెంబేలెత్తిపోతాడు. మళ్ళీ చెప్తున్నా. అందుకే వాక్యము యేసు ప్రభువునే, దేవుణ్ణే శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు సాతానుగాడు ఆయన మీద పరీక్షల వర్షం కురిపించినప్పుడు యేసు ప్రభు వాడిని ఎలా తిప్పికొట్టాడు తెలుసా? వాక్యం చెప్పి తిప్పికొట్టాడు. వాడిని వాక్యమే చెప్పాడు వాడికి. అంటే నువ్వు వింటున్న ఒక మెసేజ్ అయినా, నువ్వు వింటున్నా ఇప్పుడు సహోదరు రాసిన ఒక పాట అయినా, యూట్యూబ్లో రిలీజ్ అయిన ఏ పాట అయినా, క్రైస్తవ వేదిక మీద రిలీజ్ అయిన ఏ ప్రసంగమైనా, అది ఏంటో నీకు అర్థం కావాలంటే ముందు నీకు వాక్యం తెలియాలి. వాక్యం తెలియకపోవడానికి మాకు తెలియదు ఏంటంటే మా బైబిల్ మాకు తెలియదు అంటారంటే తెలియదు. ఎందుకు చెప్పిన, క్రైస్తవ సభలు, క్రైస్తవ వేదికలు 3 సెక్టార్లలో నడుస్తాయి. ఆ 3 సెక్టార్లో ఒకటి చెప్తాను వినండి. మొదటి సెక్టార్ ఏంటి చెప్తున్నా, వీళ్ళ వాక్యం చెప్పరు, అన్ని అద్భుతాలు 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 ఇంకా అద్భుతాలతోనే చచ్చిపోతారు వీళ్ళు. అద్భుతాలు అంటే ఏంటంటే ఇంకా అద్భుతాలు అంటే ఏమి ఈ మధ్య మొదలెట్టారు. అద్భుతాలు జరుగుతాయి, నేను జరగవంటలేదు, అద్భుతాలు దేవుడు చేయడంటలేదు, కానీ అద్భుతాలని పేరెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు అంటాను. ఏమంటాడంటే ఈ పెద్ద మనిషి ఏమంటాడంటే, ఇదిగో కుమారుడాలే అనగానే ఆడు లెగుస్తాడు. ఎవడో వరమ్మలాడు అక్కడ, ఆ లెగిస్తాడు అంటాడు, నీ బండి నెంబర్ చివరి 4 గదు అన్నాడంట. ఈయన అనగానాడు, అవునండి మీకెలా తెలుసు? అన్నీ తెలుసు నాకు అన్నాడు. ఏం తెలుసు? మొత్తం తెలుసు నీ క్యాసెట్ అంతా అనగానే ఈ మొత్తం భయపడిపోయి, ఇది ఒక అద్భుతం, బండి నెంబర్ 4 అని చెప్తే ఇది అద్భుతం అండి. తర్వాత నడుతుంది, నీ ఫోన్ నెంబర్ చివరిని ఇలా ఉంటుంది కదా, ఈ అద్భుతాలని అడుగుతున్నారు. నవ్వుతున్నారు బయట. ఇది క్రైస్తవ సభల, మ్యాజిక్ సభలు అవి. కొంతమంది ఏమంటారంటే, లేదు ఇదిగో నీకు ఏం జరుగుతుందో రాత్రి నీ దగ్గరికి దయ్యం వస్తుంది కదా అనగాని ఈడంటాడు, వచ్చింది అన్నాడట. అది ఏం చేస్తుందో మొత్తం నాకు తెలుసు అన్నాడు. ఆ వీడియో తిరుగుతుంది, చూసారు మీరు? ఈ అద్భుతాలా? ఒక ఆవిడ గుర్తుపెట్టుకుంటే ఎప్పుడో సభల్లో కొనుక్కుందంట, కచ్చీపులో పవర్ ఉందని. ఏంటి పరిశుద్ధాత్మ కచ్చీపులో ఉన్నాడని. ఇలాంటి వాళ్ళు అమాయకంగా ఎందుకు చదువుతారు చెప్పిన? చదువుకున్న వాళ్ళు నడుతున్నారు, ఇంజనీరింగ్ చదివి, డాక్టర్లు చదివి, డాక్టరేట్లు చేసి, లా చేసి, ఇంత చదువు అంతా చదివి మైండ్ ఎక్కడ తగలెట్టారు నాకు అర్థం కాదు, కానీ వీళ్ళకి బైబిల్ తెలియక ఇలాంటివి నమ్ముతుంటారు. కచ్చీపు కొనుక్కుందంట, కచ్చీపులో పవర్ ఉందన్నాడు పరిశుద్ధాత్మ, కానీ ఎప్పుడో కొనుక్కుంది. ఈవిడికి జ్వరం అంతా హాస్పిటల్కి వెళ్ళదంట. మరి ఏం చెప్తుంది? కచ్చీపు మీదేసి నిద్ర వస్తుంది అన్నాడు. ఇది తప్పా కాదా? నేను యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? రోగులకు వైద్యుడు ఉండాలని యేసుప్రభు నోటుతో అన్నాడా లేదా?
ఆయనే క్లెయిమ్ చేశాడు ఏమని, రోగికి వైద్యుడు అవసరం. అరే బైబిల్లో రికార్డ్స్ ఉన్నాయి. నువ్వేమంటావు, ఎవడో నీకు వాక్యం తెలియదు కనుక ఎవడో వ్యాపారం చేశాడు వచ్చాడు, ఇదిగో ఈ కచ్చిపు కొనుక్కుంటే ఇది ఒక అద్భుతం, నీకు ఎప్పుడేం జరిగినది ముఖం మీద వేసుకుంటే 5 సంవత్సరాల క్రితం కొనుక్కుంది. ఆ తమ్ముడు మన వాక్యాలు వింటాడు. తమ్ముడు మా అన్నయ్య మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ రమ్మంటే రావట్లేదంటే, ఎందుకు రావట్లేదురా తమ్ముడు అని అడిగితే, మా అమ్మ దగ్గర ఒక కచ్చిపు ఉందని అన్నాడు. తీసుకెళ్ళరంటే తీసుకెళ్ళడానికి ఎంత తీసుకెళ్ళినా రాదన్నయ్య, ఎప్పుడు అది ముఖం మీద వేసుకుంటుంది. కనీసం దాన్ని ఉతికే 5 సంవత్సరాలు అయిందంటే ఉతకదంట, ఎందుకంటే ఉతికితే పవర్ పోద్దని. ఇంత అమాయకంగా ఉంటే అడుగుతున్నాను, బైబిల్ ఎప్పుడు అర్థమవుద్ది? నేను వచ్చి కచ్చిపులు అమ్ముతాను, ఇంకొకడు వచ్చి యాపిల్స్ అమ్ముతున్నాడు. యాపిల్స్ ఎందుకు, హైదరాబాద్లో ఉన్నాడు, యాపిల్స్ ఎందుకు అమ్ముతున్నావా అయ్యా పెద్ద మనిషి అని అడిగితే, ఆ పెద్ద మనిషి ఆ మోతుబర్లు అంటే ఎంప్లాయీస్ వస్తారండి, తహసీల్దార్లు వస్తారు, కోర్టులో ఉన్న పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో టైపిస్టులు వస్తారు, ఎవరైతే ఉన్నారో జడ్జెస్ వస్తారు, జిల్లా జడ్జిలు వస్తారు, ఎవరైతే ఉన్నారో ఇలాంటి టోల్ వచ్చి చర్చలో కూర్చుంటే అలా ఆ టోల్కి ఏం చెప్పే వాక్యం ఏంటో తెలుసా, ఆ కూర్చున్న వాళ్ళకి పిల్లలు లేక బాధపడుతున్నారని కానీ అన్నారంట. ఆ పిల్లలు లేక బాధపడుతుంటే మీకు పిల్లలు పుట్టడానికి నేను ప్రార్థన యాపిల్ తీసుకొచ్చాను, యాపిల్కి ప్రార్థన చేశాను, సగం ముక్క ఇక్కడ తినండి, మిగిలిన ముక్క మీరు ఇంటికి పట్టుకెళ్ళండి, మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్కి మొక్క ఎట్టండి, మొక్క ఇక్కడ తిన్నాను. కానీ ఈ మొక్క ఇక్కడ తిని సభ అయిన తర్వాత పట్టుకెళ్ళి అక్కడ పెడితే అది ఎంత నల్లగైపోద్దండి. అప్పటి వరకు ఈ మొక్క దాసారంటే ఎంత బ్యాక్టీరియా ఫామ్ అవుద్ది అని అడుగుతున్నాను. యాపిల్ తింటే పిల్లలు పుడతారంటే మీరు నమ్ముతున్నారంటే ఇంత అమాయకంగా ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? గర్భఫలము చెప్పండి, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం తప్ప యాపిల్ అనుగ్రహించే స్వాస్థ్యం కాదు. నీ బొంద, నీకు బైబిల్ తెలియక ఇలాంటి తయారవుతున్నాయి. మరొక ఆయన ఏమన్నాడు, యాపిల్స్ కాదు డెడ్ సీప్గా అమ్మేస్తున్నాను నేను, అరటిపళ్ళు కొనుక్కోండి అన్నాడు. ఎవరైనా అడగండి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఇది మీ మినిమం బాధ్యత. ఇది ఏదైతుందో ఆయన యాపిల్స్ ఒక ఆయన అమ్మాడు హైదరాబాద్లో, ఇలాకాలో ఒక ఆయన అమ్ముతాడు. ఏమనంటే అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారా, ఫ్రీ మోషన్ అవుద్దా? నేను ప్రాక్టికల్గా అడుగుతున్నాను, చెప్పండి. ఇవి అద్భుతాలా? ఇదొక సభ అంటే ఒక సెక్టార్ సభ, ఒక జోనర్ ప్రత్యేకించే అద్భుతాలు చుట్టూ తిరుగుతారు. మరొక జోనర్ ఉంటుంది. క్రైస్తవ సభలో క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయో మీరు పసిగట్టాలి. నాలాంటోడు ప్రతిసారి వచ్చి మీకు చెప్పడు, మీకు గ్రహింపు ఉండాలనే దేవుడు మీకు ఒక బైబిల్ ఇచ్చాడు, దాంతో మీరు కొలవాలి. నెక్స్ట్ రెండవ సెక్టర్ ఎలా జరుగుద్దంటే, మరికొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది అద్భుతాల చుట్టూ తిరుగుతారు, కొంతమంది అద్భుతాలు కాదు, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ సాక్ష్యాలు. ఇంక వీళ్ళ వాక్యం చెప్పరు, సాక్ష్యాలు ఏమైనా పనికొచ్చే సాక్ష్యాలు, ఒకప్పుడు పనికొచ్చే సాక్ష్యాలు చెప్పారు. ఎంత బాగుండేయండి సాక్ష్యాలు. అయ్యగారు వాక్యం విన్న తర్వాత నేను బ్రాందీ షాపుకి వెళ్ళడం మానేశాను, మంచి సాక్ష్యం. అయ్యగారు వాక్యం విన్న తర్వాత చీకటి పనులు వ్యభిచారం పనులు మానేశాను, మంచి సాక్ష్యం. అయ్యగారు వాక్యం విన్న తర్వాత గొడవలు మానేశాను, సాత్వికంగా మారిపోయి, అవే సాక్ష్యాలు. ఇప్పుడు సాక్ష్యాలు ఏంటి చెప్పనా? ఇప్పుడు సాక్ష్యాలు ఏంటంటే నవ్వొచ్చే సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఏంటంటే, చూడండి యూట్యూబ్లో తిరుగుతున్నాయి, ఇన్స్టాలో తిరుగుతున్నాయి, అన్యులు ఏలం చేస్తున్నారు. ఆ సాక్ష్యాల్లో ఒక సాక్ష్యం ఏంటి తెలుసా? ఆవిడ కొత్తగా పెళ్ళి అయిందట, అయితే అది సాక్ష్యమే అయ్యిందంట. ఆ కొత్తగా పెళ్ళి అయితే ఎక్కడో రెంట్ హౌస్ తీసుకున్నారట, ఆ రెంట్ హౌస్లో కొత్తగా కపుల్స్ ఇద్దరు కాపురం పెట్టారట. ఆ కాపురం పెడితే ఇంటి నిండా ఎలకలు ఎక్కువైపోయినాయి. ఏంటి వై లార్డ్ అని అడిగితే దేవుడు 3 పిల్లిని పంపించాడు. ఏం పట్టించుకోవడానికి? ఎలకలన్నమాట. ఇది సాక్ష్యమా? ఒక ఆవిడ గ్యాస్ అయిపోయిందట, గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్లోకి ఫోన్ చేయి, గ్యాస్ అయిపోతే ఎవరు చెప్పిందంటే హోలీ స్పిరిట్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనగానే వెంటనే గ్యాస్ పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేసాడంట. ఇది సాక్ష్యమా? నడుతులు ఒకప్పుడు సంఘంలో ఏం జరిగినా ఎవరికి తెలిసేవి కదండి. ఒకప్పుడు సంఘంలో ఎవరు ఎలాంటి నాసిరకం మాట్లాడినా తెలిసేవి కదండి. ఇప్పుడు ప్రతిదానికి కెమెరాలు పెడుతున్నారు కనుక, ఇది ప్రతీది లైవ్ ఇస్తున్నారు కనుక, తుమ్మినా దొగ్గినా ప్రతీదీ చెప్పండి బయట తెలుస్తుంది. ఈ లైవ్ ఇస్తున్న వాళ్ళకి కూడా ఏమి ఇవ్వాలో, ఏమి కట్ చేయాలో, సెన్సార్ లేట్ ఏమి మొత్తం ఇచ్చేస్తే బయట కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసేది ఏలని చేస్తున్నారు. అరే ఇది బిబ్లికల్ వేయా, ఇది సైంటిఫిక్ సెక్టార్కి సరిపోతుందా, ఇది బయట సొసైటీ ఏమంటది, ఇది ఏం ఆలోచించరు, నవ్వుతున్నారు. మరొక ఆవిడ హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో ఉండి ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఏమైనా సాక్ష్యం చెప్తుందంటే సాక్ష్యాల సెక్టార్ ఇదంతా.
ఈ సాక్ష్యాల సెక్టార్లు ఈవిడేం చెప్తుందంటే ఆ వారం ఒక వారం యేసుప్రభుని పిలవడం మానేసిందంట, ఆ రోజు చర్చికి రాలేదట. అందుకే ఆ రోజు మార్కెట్కి వెళ్ళిందంట. మార్కెట్కి వెళ్ళినందుకు యేసుప్రభు ఆవిడకి ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడంట. ఎందుకు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడంట? ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా తోడికి ఎవరిని తీసుకెళ్తుందంట? ఇవన్నీ ఏం చెప్పట్లేదు, యూట్యూబ్లో ఉన్నాయి. ఇవన్నీ తోడికి ఎవరిని తీసుకెళ్తుందంట? ఈ పెద్దమ్మ ఎవరిని తీసుకెళ్తుందంటే యేసుప్రభునే తోడుకి తీసుకెళ్తాడ. ఈ వారం బిజీ అయిపోయి యేసుప్రభుని తోడుగా రా ప్రభు అని అనడం మర్చిపోయిందంట. అందుకే యేసుప్రభు పరలోకం నుండి అన్నాడట, నన్ను తీసుకెళ్ళకుండా నువ్వు మార్కెట్కి వెళ్ళావు కనుక నీకు ఉల్లిపాయలకి ఎలా దొరుకుతాయి నేను చూస్తాను అన్నాడట. ఎవరు? అందుకే యేసుప్రభు ఉల్లిపాయలు దొరకకుండా చేశాడట. ఈసారి తీసుకెళ్తానులే అంటే చర్చిలో మై కట్టుకుని. మరి ఆవిడ చదువు అంతే ఎక్కడెట్టిందో నేను అడుగుతాను. ఇదొక సాక్ష్యాలు. ఇవి సాక్ష్యాలా? ఒకరేమో అద్భుతాలు, మరొకరేమో సాక్ష్యాలు. ఇందులో నడుతున్న చిన్నోళ్ళే కాదు, పెద్దోళ్ళు కూడా దేవుని సాక్ష్యాలు పేరట ప్రజల్ని అమాయకులు చేస్తున్నారు. పేరు చెప్పను కానీ వాళ్ళంటే నాకు ఇష్టమే. ఎంత ఇష్టమైన వాక్యాన్ని కలిపి చెరిపితే ఇష్టాలే చెప్పండి. తప్పు చెబితే గుర్తుపెట్టుకోండి, యుద్ధాలే. ఆ సహోదరి ఏమంటుందంటే పెళ్ళైన కొత్తలో ఇల్లు తుడుతుందంట. తుడితే అది సాక్ష్యమే. తుడుస్తుందంట. తుడిస్తే చేయి నొప్పి వచ్చిందంట. చేయి నొప్పి వస్తే యేసుప్రభుని వెంటనే ఇంకా డైరెక్ట్ మాట్లాడతాడంట దేవుడు వెళ్తూ. వెంటనే యేసుప్రభు అన్నాడట, ప్రభువా ఏంటి నా చేయి నొప్పి వచ్చేస్తుందని అడిగితే దేవుడు పరలోకం నుంచి అన్నాడట, కుమారి నువ్వు చీపురు చివరట్టుకున్నావు, మొదలట్టుకో అని చెప్పాడు. ఇవి సాక్ష్యాల? మీ చదువులు ఏమైంది? మీ లాజికల్ మైండ్ ఏమైంది? ఈ జనరేషన్ ఏమి నడుస్తుంది? వాక్యం 66 పుస్తకాలు మాట్లాడుకుంటే సరిపోయినంత థియాలజీ, డాక్టరీన్స్, ఎన్నో విషయాలు, సైన్స్కి అందని ఎన్నో విషయాలు, పుంకాలు, హిస్టరీ, జాగ్రఫీ, లాజికల్ సబ్జెక్ట్, అపోలజిటిక్ ఎంతో బైబిల్ ఉంటే ఇదంతా మాట్లాడుకుంటే ఈ సోది విషయాలు ఏంటి? ఇది అద్భుతాల సెక్టార్, గుర్తుపెట్టుకోండి. ఒకటి అద్భుతాల సెక్టార్, 2 సాక్ష్యాల సెక్టార్, 3వ సెక్టార్ ఉంది. అది చెప్తున్నా. ఇంక వీళ్ళకి అద్భుతాలు ఉండవు, చెప్పండి. వీళ్ళకి సాక్ష్యాలు ఉండేవి. ఏంటంటే ఇంకా ఆరాధన. వీళ్ళకి ఆరాధన అంటే ఏం లేదు, ఎక్కువ పాటలు పాడేస్తారు అంతే. ఎంత? 2 గంటల పాటలు, 3 గంటల పాటలు. ఈ మధ్య పాటలు పాడు ఊరుకుంటున్నారా, సొక్కాలు ఇప్పేస్తున్నారు, సున్నీలు ఎగరేస్తున్నారు. ఇది ఆరాధన? మా ఊర్లో ఏమంటారు చెప్పిన, దాన్ని ఊరేగింపు అంటారు. దాన్ని అది ఆరాధన? ఆడపిల్లలు సున్నీలు ఎగరేయడం ఆరాధన? మగపిల్లలు సొక్కావులు ఎప్పుడు ఆరాధన? అడిగేవాళ్ళు లేక క్రైస్తవ సమాజం అడుగుతుంది. ఇది ఆరాధన? ఎవరిని నేర్పించండి? ఇది ఊరేగింపు మీకు. ఇది ఆరాధన? ఇది అడుగుతున్నాను. సొక్కాలు ఇప్పి ఆడపిల్ల మగపిల్ల చేతులు పట్టుకుని రౌండ్ సర్కిల్ డ్యాన్స్ చేయడం ఆరాధన? ఎవడు చెప్పాడు మీకు ఆరాధన? యెజబెల్ ఆరాధన. అది సిగ్గు మరిసిపోవడం ఆరాధన అడుగుతున్నాను. ఆరాధన అంటే ఆరాధన అయిపోద్దా? స్తుతి అంటే స్తుతి అయిపోద్దా నడుతున్నాను. ఐ లవ్ యూ అంటే పెళ్ళికి నడుతున్నాను. ఐ లవ్ యూ అంటే పెళ్ళికి సంపూర్ణత వచ్చేస్తాదా? నా వైఫ్ ఉందండి, నడుతున్నాను. నా వైఫ్ ఉంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎన్నో అవసరాలు ఉంటాయి. నాకు నీళ్లు కావాలి, అన్నం కావాలి, నాకు టయానికి శుభ్రమైన బట్టలు కావాలి. ఇవేం చేయకుండా సోఫా సెట్లో కూర్చొని లిఫ్ట్ ఎక్కేసుకుని రెడీ కూర్చుని వచ్చిన వెంటనే నేను డోర్ తీసిన వెంటనే జేమ్స్ ఐ లవ్ యూ అందనుకోండి. స్టార్టింగ్ బాగుంటుంది. తర్వాత నీళ్ళేవే అనగానే నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పకుండా ఐ లవ్ యూ అందనుకోండి. సరే నీళ్ళు చేసి స్నానం చేస్తాను, భోజనం పెట్టవనగానే తర్వాత భోజనం ఐ లవ్ యూ అందనుకోండి. ఉదయం నుంచి సాయంత్రం నాకు ఐ లవ్ యూ చెప్తే ఏమంటాడు? సంపు జైలుకు పోతాను ఏమనుకున్నావు అంటాను. నువ్వు నాకు ఐ లవ్ యూ, నువ్వు నన్ను లవ్ చేస్తే ఏం చేయాలి? నీళ్ళట్టు నన్ను లవ్ చేస్తే ఏం చేయాలి? నాకు అనవుండు. నువ్వు నన్ను లవ్ చేస్తే ఏం చేయాలి? నా బట్టలు ఉతుకు. నువ్వు నన్ను లవ్ చేస్తే ఏం చేయాలి? నా బిడ్డలను సాకు. ఇది కదా లవ్ అంటే. ఇదేం కాకుండా సింపుల్గా ఉదయం నుంచి సాయంత్రం టిప్ టాప్గా రెడీ అయ్యి ఐ లవ్ యూ అంటే లవ్ అయిపోతాదా? ఈ ఉదాహరణ మీకు అర్థమైతే ఆరాధన అంటే ఆరాధన అవ్వదు. స్తుతి అంటే స్తుతి అవ్వదు, సుత్తి అవుద్ది నడుతున్నాడు. ఇది స్తుతి అవ్వదు, ఆరాధన అవ్వదు. 2-3 గంటలు మీరు పాటలు పాడి ఎరగదీసింది నడుతున్నాను. ఏముంది? 2-3 గంటలు మీరు పాటలు పాడి 20 నిమిషాల వాక్యం ఉందా? ఆ 20 నిమిషాల వాక్యమైన వాక్యానుసారంగా ఉందా? ఇది ఇప్పుడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న 3 జోనర్స్, గుర్తుపెట్టుకోండి. ఒకటి అద్భుతాలు, 2 సాక్ష్యాలు, 3 ఆరాధనలు అంటే తెలుసా? లాస్ట్లో ఈ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీట్ పెంచేయడమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింగర్ కుదురుండవు. స్తుతి కొట్టు స్తుతి అంటే ఆ ప్యాడ్డానికి తెక్కలేసిపోయి కొట్టుకొని ఇస్తాడు.
అది స్తుత. చూసారా వీడియో? అది స్తుతి 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 కొట్టంటే ఆ పేడడానికి తెక్కలేసిపోయి కొట్టుకో బ్రదర్ నేను కొట్టలే అన్నాడు. ఆ స్తుతి అని అడుగుతున్నాడు. స్తుతి అంటే రెచ్చిపోవడం కాదు, బీటి పెంచడం కాదు, హై స్కేల్లోకి తీసుకెళ్ళిపోవడం కాదు. ఏంటి స్తుతి అంటే, ఏంటి ఆరాధనలు అంటే? బైబిల్ సాంగ్స్ చూడు, నీకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న పాటలు చూడు. తల్లి పాట రాసిందిగా, ఆ పాటల్లో కొన్ని పదాలు బైబిల్ కీర్తనలకు మ్యాచ్ అయిన పదాలు ఉన్నాయి. ఆ బైబిల్ కీర్తన ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి గుర్తుపెట్టుకోండి. బైబిల్ కీర్తనలు ఉన్నంత కాలము ఆ కీర్తనలు దాటిపోయే కీర్తనలు లేవు. రెండవది, మన తరానికి అంకితం చేయబడిన కీర్తనలు ఏమన్నా ఉన్నాయంటే మీవి కాదు, నావి కాదు, ఎవరివి కాదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన. అవి ఎంతండి? జీవితాలు బట్టి రాశారు, బతుకులు బట్టి రాశారు, ఆవేదనతో రాశారు, బాధతో రాశారు. అలాంటి బాధలతో ముడిపడిన కీర్తనలే బైబిల్ కీర్తనలు. ఈ పాటకు సంబంధించిన సభ గనకే ఈ బైబిల్ కీర్తనలు, ఈ ఒక్క కీర్తన ఆలోచించి మనం ఇంటికి వెళ్ళిపోతాం. చూద్దాం ఒకసారి ఏంటి ఆ కీర్తన, ఒకసారి చూద్దాం. రాస్తున్నాడు, యెహోవా నా రక్షణకర్తయగు దేవా, నేను రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ఏంటంటే అడుగుతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును కంటే. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పండి. ఇది ప్రార్థన పాట? చెప్పండి. ఇది ప్రార్థన పాట? పాట ప్రార్థన? చెప్పండి. ప్రార్థనే. ఆ ప్రార్థనే పాట అయ్యింది. బైబిల్లో ప్రార్థనలే పాటలు, బైబిల్లో బాధలే పాటలు, బైబిల్లో అనుభవాలే పాటలు. ఈరోజు పాటలు ఏంటి చెప్పనా? నేను పాట పాడతాను, మా ఆవిడ పాట పాడుతుంది, నేను కుదిరింగా ఉన్నాను, నేను ఎలా బీచ్ రోడ్డు తిరుగుతాను. ఎందుకు తిరుగుతాను నాకు తెలియదు. అలా బీచ్ చూసారా? క్రైస్తవ పాటలు ఎలా నేను విమర్శిస్తున్నాను, చాలామంది నచ్చట్లేదు. కానీ నేను ఎందుకు తిరుగుతాను, నేను ఒక తెలుగు సినిమా హీరోలాగా, మా ఆవిడ ఒక హీరోయిన్ లాగా ఇలా తిరుగుతుంటుంది. హల్లెలూయా అంటాను నేను. అవతల నుంచి మా ఆవిడ ఇంకా స్టైల్గా హల్లెలూయా అనగానే మీరు కింద కామెంట్లు పెడతారు సిగ్గు లేకుండా. ఏమని? ఎంత మంచి పాట. ఏముంది ఆ పాటలో? నేను బీచ్ చోటును తిరుగుతున్నాను, అదే ఉంది పాటలో. మెట్టల గుట్టల మీద తిరుగుతున్నాను, అదే ఉంది పాటలో. నేను ఎందుకు కనబడాలి? నా పాటలో కనబడాల్సిన దేవుడు, నా పాటలో వినబడాల్సింది దేవుడు, నా పాట వెనక మాట్లాడాల్సింది దేవుడు అడుగుతున్నాను. ఇవన్నీ ఏంటి? క్రైస్తవ సంఘమా, మీ అందరికీ చెప్తాను వినండి. నా పాటల్లో, మీ పాటల్లో, మన కీర్తనలో, మన ప్రార్థనలో ప్రతి దానికి కేంద్ర స్థాయి ఎవరో తెలుసా? దేవుడు, 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 దేవుడు. అందుకే రాస్తున్నాడు చూడండి, యెహోవా నా రక్షణకర్తయగు దేవా, నేను రాత్రి వేళ నీ సన్నిధికి మొరపెడుతున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరాలి. నేను ప్రార్థన చేస్తున్నాను. బైబిల్లో విషాదకరమైన కీర్తనలు ఉన్నాయి, అంటే చాలా కన్నీళ్లతో కూడిన కీర్తనలు ఉన్నాయి. సుమారు 150 కీర్తనలు ఉంటాయి. అందులో మెజారిటీ కన్నీళ్లతో కూడిన కీర్తనలు అయితే, ఆ కన్నీళ్లతో కూడిన కీర్తనలో మొదటి వరుసలో నిలబడిన వరుసలోకి వచ్చే కీర్తనే 88వ కీర్తన. చాలా ఏడ్చాడట. ఎంత ఏడ్చాడంటే నేను చదువుతాను చూడండి. నా మొరకి చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండిపోయాను, నా ప్రాణము పాతాళానికి సమీపించున్నది, సమాధిలోనికి దిగువారిలో నేను ఒక్కనిగా ఎంచబడుతుంది. అంటే ఇది ఎలా ఉందంటే ప్రభువా, నేను ప్రార్థనలో ఏడుస్తూ 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 చచ్చిపోయేలా ఉన్నా. రేపొద్దున మా ఊర్లో చనిపోయేవారు, మన ఊర్లో నెక్స్ట్ ఎవర్రా చనిపోయేది మన వీధులు అంటే అందరేలు నా వైపే జీవిస్తుంది, నా ఏడుపుకే నేను చచ్చిపోయేలా ఉన్నా. అంటే చచ్చిపోయేంతగా ఏడుస్తున్నాడు ఎవడో ఇక్కడ. క్షమించండి, ఎవరో ఏడుస్తున్నారు అక్కడ. చనిపోయేంతగా ఎవరో ఏడుస్తున్నారు. ఎవరైనా ఎందుకంత అలా ఏడుస్తున్నాడు? ఏడవడమే కాదు, సమాధిలోనికి దిగివాళ్ళు అంటే శవాలలో శవమయ్యాను, త్రాణలేని వారి జాబితాల్లో ఒకడినయ్యాను, చచ్చిన శవాల్లో విడవబడిన శవంలాగా అయిపోయాను, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకడినైనట్టు అయిపోయాను, స్మరణకు రాని వారు ఎలా ఉంటారో నేను కూడా మరిసిపోయిన జాబితాలోకి పోయేలా ఉన్నాను. ఇది రచన, ఇది లిరిక్స్ ఆయన రాస్తున్నది. ఆయన రాస్తే ఇంకేమంటున్నాడు చూడండి, వారిని సంగతి ఇంక కింద చెప్తూ, అగాధమైన గుంటలలో, చీకటి గల చోట్లలో
అగాధమైన జలముల్లో నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. అంటే పొయిటిక్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన అంటే, ఇదిగో గుంటలో పడిపోతే ఎలా ఉంటాదో, చీకట్లో పడిపోతే ఎలా ఉంటాదో, అగాధమైన అంటే నీటి ఉపరితలం మీద కాకుండా నీటి దిగువ భాగానికి వెళ్ళిపోతే దాని ద్రవ్యరాశి నొక్కేస్తే, దాని తలతన్యత నొక్కేస్తే అది ఎంత బరువుతో జీవి విలవిల్లాడి చచ్చిపోతారో అంత బాధ నేను అనుభవిస్తున్నాను. నది కింద మునిగిపోయినోడి పరిస్థితి ఎలా ఉంటుందో, సముద్ర గర్భంలోకి జారిపోయినోడి పరిస్థితి ఎలా ఉంటుందో, బాధల్లో కూరిపోయిన నా పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందన్నాడు. అంత బాధపడుతున్నాడు దేనికి, అంత ఏడుస్తున్నాడు దేనికి. ఇంకా అంటూ ఏమంటున్నాడు 8వ వచనంలో, నా నెలవర్లు నాకు దూరం అయిపోయారు, నీ వారి దృష్టికి నన్ను హేయనగా నేను ఎటకారం అయిపోయాను. నా జీవితాన్ని చూస్తే నా కష్టాలు వాళ్ళకి కామెడీగా ఉన్నాయి, నా ఇబ్బందులు వాళ్ళకి హేళనగా ఉన్నాయి. నేను ఒక సామెత అయిపోయిన, ఒక ఉదాహరణ అయిపోయాను వాళ్ళకి. నా చుట్టం పట్టం ప్రతి ఒక్కరు నా గూర్చి వాళ్ళిద్దరు నిలబడి మాట్లాడుకున్నారంటే నా మీద జోకులు వేసుకోవడానికి నా బాధలు జోకులుగా మారిపోయినాయి. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ జరుగుతుందంటే కేవలం కంటెంట్ నేనే అయిపోయాను. బాధపడుతున్నాడు ఎవరు ఆయన బాధపడితే ఇంకా అంటున్నాడు ఏమనంటే, బాధ చేత నా కన్ను క్షీణించిపోతుంది. అడుగుతున్నాను, ఎక్కువ ఏడ్చినా, ఎక్కువ బాధపడినా ఎఫెక్ట్ దేనికి తగులుతుంది చెప్పండి. బంపర్ ఆఫర్ చెప్పండి. కళ్ళద్దాలు వేసేస్తారు. మీరు ఎంత ఏడవాలో అంతే ఏడవండి. ఓ ఏడ్చేస్తే తేమ పోద్ది, ఇంకా ఏడ్చేద్దాన్ని నలిపెత్తే సూపు పోద్ది, ఇంకా ఏడ్చేస్తే మీరు పోతారు. బైబిలే చెప్తుంది, కీర్తనకారు చెప్తున్నాడు, నేను ఏడ్చి నా రెటీనా దెబ్బతినేలా ఉంది. ఇంకా అంటున్నాడు, యెహోవా ప్రతి దినము నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. నిన్ను మాట్లాడుతున్నాను ప్రభువా, నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను. మృతులకు నువ్వు అద్భుతాలు చూపుతావా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నా లైఫ్లో ఏదన్నా అద్భుతం చెయ్యాలి అంటే నేను బతుకుండగానే చెయ్యి, తీరా నేను చచ్చాక చేస్తా అంటే అప్పుడు నేను మృతుడిని అవుతాను. అప్పుడు నాకు అద్భుతాలు చేస్తే మృతులకు అద్భుతాలు చేసిన అర్థం పర్థం ఉంటుందా? నేను బతుకుంటేగా అద్భుతానికి అర్థం ఉంది, నేను చచ్చాక అద్భుతం చేస్తావా అని అడుగుతున్నాడు. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి బయలుపడిన జ్ఞానం బట్టి మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, యెహోవా ప్రతి దినము నీకు మొరపెడుతా అంటున్నాడు. మృతులకు నువ్వు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతిస్తారా? నేను ఎప్పుడైనా నేను స్తుతించాలంటే నాకు బతుకుండగా అద్భుతం జరగాలి. నేను బతుకుండగా నాకు అద్భుతం జరిగితే నేను నోరిప్పి నేను స్తుతిస్తాను. తీరా నేను చచ్చిన తర్వాత నా కష్టాలకు సమాధానం వస్తే అప్పుడు నేను లేచి నేను స్తుతించలేను, నేను ఆరాధించలేను. నేను ఒకే ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను, నా చూపు పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, నేనే పోయేలా ఉన్నాను. నాకు ఏదన్నా చేస్తే కనుక ఊపిరుండగా నా జీవితంలో ఏదో ఒక అద్భుతం చెయ్యి అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు బాగా వినండి, ఈ కీర్తన ఇలా చదువుకుంటూ పోతే మొత్తం మీద ఈ కీర్తన కంటెంట్ ఏంటో మనకు అర్థమైపోయింది. రాసిన ఆయన చాలా బాధల్లో ఉండి ఏడుస్తున్నాడు, అది అర్థమైపోయింది. అంటే ఏదో బాధల్లో ఉండి ఏడుస్తున్నాడు. అంత ఏడ్చేంత బాధ ఆయనకి ఏముంది? ఇంకా ఏడిస్తే ఏడ్చాడు. ఎప్పుడు ఏడుస్తున్నాడు? రేయింబగల్లో ఏడుస్తున్నాడు, రాత్రైనా ఏడుస్తున్నాడు, పగలైనా ఏడుస్తున్నాడు. అంటే ఎవ్రీడే డే అండ్ నైట్ ఏడుస్తున్నప్పుడు రాత్రి పగలే ఆడటమే కాదు, ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడు తెలుసా? ఆశ్చర్యపోయే సంగతి, 20 years నుంచి ఏడుస్తున్నాడు. ఎంత? 20 ఏళ్ళు. మిమ్మల్ని అడుగుతున్నాను, మనం గట్టిగా ఏడిస్తే ఎన్ని రోజులు ఏడుస్తామండి? 3 రోజులు ఏడుస్తాం. ఇంకా గట్టిగా ఏడిస్తే వారం ఏడుస్తాం. ఇంకా ఏడిస్తే నెల ఏడుస్తాం. ఇంకా ఏడిస్తే 2 నెలలు ఏడుస్తాం. అంతకు మించి ఏడ్చే అంత బాధలు మనకు ఉన్నాయా? నీకు మాట చెప్పనా, గుర్తుపెట్టుకో, ఎన్ని బాధలైనా 3వ రోజు వరకే ఏడుస్తాం కాదా? తర్వాత అడుగుతున్నాను, బాధ అలవాటైపోద్ది, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే తప్ప 2 నిమిషాలు ఏడుస్తామే తప్ప 24 hours ఏడుస్తూ ఉంటామా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 20 ఏళ్ళు ఏడుస్తున్నాడు. మీరు నన్ను డౌట్ అడగాలి, 20 ఏళ్ళు ఏడుస్తున్నాడు మీకు ఎలా తెలుసు అని మీరు నన్ను అడగలగా? అడగరు. మీరు అడక్కే నాలాంటి తయారయ్యాడు. మీకు
అడుగుతున్నాను, 20 ఏళ్ళు ఏడ్చని మీరు ఎలా చెప్పగలరంటే, ఈ కీర్తన గుర్తుపెట్టుకోండి, 88వ కీర్తనని బైబుల్ పండితులు, బైబుల్ చరిత్రకారులు అంచనా వేస్తే, ఈ కీర్తన రాసే సమయానికి ఈ కీర్తనకారుడి వయసు అంట బైబుల్ ఎబ్రీ సంస్కృతులు అంచనా వేస్తే, ఆ బైబుల్ పండితుల అంచనా ప్రకారం ఆ కీర్తన రాసే కుమారుడి యొక్క వయసు అది రాసే సమయానికి 25 ఇయర్స్ అంట. ఎంత? చరిత్ర ప్రకారం 20 సంవత్సరాలు. వాళ్ళ జీనియాలజీ లెక్కలు పెడితే, ఇప్పుడు అదన్నీ కొలవడానికి టైం సరిపోదు, వాళ్ళ వంశవృక్షం లెక్కలు తీస్తే 25 సంవత్సరాలకి కీర్తన రాశాడట. 25 సంవత్సరాలకి కీర్తన రాస్తే మరి ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడు? ఇక్కడే రాశాడు. 15 వచనం చూడండి ఒకసారి. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతే. ఎప్పటి నుంచి ఏడుస్తున్నాడు చెప్పండి? బాల్యం. పోనీ బాల్యానికి 5 ఇయర్స్ పక్కన పెట్టండి, ఒక 5 ఏళ్ళు పక్కన పెడితే ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఉన్న అబ్బాయి 25 ఏళ్ళ పిల్ల కోసం వీడేస్తే, ఈ వయసులో ఉన్న పిల్ల ఆడి కోసం ఏడుస్తుంది. అడుగుతున్నాను, ఆడో గాలి అదవా చెప్పండి, నువ్వు సుడిగాలి, మాకు మీ ఇద్దరు కలిస్తే మాకు ఇదిలో ఎదురుగాలి, అంతేనా? అడుగుతున్నా, దేనికి ఏడుతున్నారు? అమ్మ కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారా? నాన్న కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారా? వయసులో ఉన్న పిల్లలు దేనికి ఏడుస్తారు? వస్తువుల కోసం ఏడుస్తారు, రంగుల కోసం ఏడుస్తారు, హంగుల కోసం ఏడుస్తారు, ఘాటైన పదం పొంగుల కోసం ఏడుస్తారు. ఇంతకు మించి దేనికి ఏడుస్తున్నాడు అడుగుతున్నాను. కానీ ఈ అబ్బాయి దేనికి ఏడుస్తున్నాడు? ఈ అబ్బాయి, ఆయన ఆ రోజుల్లో మొబైల్స్ లేవు ఏడవడానికి. ఈ రోజుల్లో మొబైల్తో చచ్చిపోతున్నారు. తినేటప్పుడు మొబైల్, తిరిగేటప్పుడు మొబైల్, ఇంకా స్నానానికి వెళ్ళడానికి బాత్రూంలో కూడా ఫోన్. ఇడికి బాత్రూంలో ఫోన్ ఎందుకండి అని అడుగుతున్నాను. బాత్రూంలో ఫోన్ వెళ్ళకపోతే ఇటు కార్యక్రమాలు వీడికి. ఒకప్పుడు నేను చాలా మెసేజ్లు చెప్పింది మీరు చెప్తున్నానండి. ఒకప్పుడు పెద్దవారికి ఉదయకాలం, అలా తెలుసు పెద్దవాళ్ళని అడగండి, ఉదయకాలం వాళ్ళకి కాలకృత్యాలు అవ్వాలని, కాలకృత్యాలు అంటే ఏంటని అడగండి. ఇంకంతే సంగతులు, ఇంక ముఖ్యాంశాలు. కాలకృత్యాలు అవ్వడానికి ఈ కాలకృత్యాలు అవ్వడానికి వాళ్ళు టీ తాగుతానో, మన విలేజ్ కల్చర్లో చుట్టగాలిస్తేనే అయ్యేవి కాలకృత్యాలు. ఇప్పుడు అలా కాదు, జెన్జీలో చెప్పండి,
బాత్రూమ్కి ఫోన్ ఎట్టుకెళ్తేనే అవుతాయి. రాత్రి ఒక ఫోటో అప్లోడ్ చేయడు ఫేస్బుక్లో, ఇన్స్టాలో. ఇప్పుడు ఆ ఫేస్బుక్లో ఫోటోకి లైక్లు ఎన్ని వచ్చినాయి, డిస్లైక్లు ఎన్ని వచ్చినాయి, కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి తెలిస్తే కానీ చెప్పండి వీడికి ఇప్పుడు ఏమి జరగదు కార్యక్రమం. ఇంత నడుతున్నారు, ఇంత బై హార్ట్ చేసుకున్నారు ఫోన్ని. కాదా చెప్పండి? తినేటప్పుడు ఫోను, నిద్రపోయినప్పుడు ఫోను, స్నానానికి ఫోను, బయట ఫోను, బాత్రూంలో ఫోను, చివరికి జర్నీలో ఫోను, యాక్సిడెంట్లో ఫోను, ఫోన్లు యాప్లు. ఇంటర్నెట్ 2 నిమిషాలు ఆగిందో ఇలా గుండె ఆగిపోద్ది ముందు, అందరికన్నా ముందు. వాట్సాప్ పని చేయకపోతే బాధ. ఈ అబ్బాయి దేనికి ఏడుస్తున్నా? ఈ అబ్బాయి ఈ జనరేషన్ నుండి ఫోన్ ఇచ్చినా ఫోను వాడాడు, ఫోను వాడినా ఎదవేసాలకి వాడాడు. ఈ అబ్బాయి దేనికి ఏడుస్తున్నాడు? రంగుల కోసం కాదు, వస్తువుల కోసం కాదు. మరొక విషయం, ఆయనకి ఎలాంటి చీకటి ఎఫైర్స్ లేవు ఆయనకి. అబ్బాయి దేనికి ఏడుస్తున్నాడు? దేవుడి దగ్గర అంత ఎక్కెక్కేడవడానికి వ్యక్తుల కోసం ఏడుస్తున్నాడా, వస్తువుల కోసం ఏడుస్తున్నాడా? 20 years నుంచి ఎందుకు ఏడుస్తున్నాడు? ఏడ్చి జీవితంలో ఒకే ఒక పాట రాసుకున్నాడు. అది కన్నీళ్ళ పాటగా రాసుకున్నాడు. జీవితంలో కన్నీటి సముద్రంలో కొట్టుకుపోతూ రాసుకున్నాడు ఆ పాట. ఒకే ఒక్క పాట, తన జీవితాన్ని మొత్తం కొమ్మరించి రాసిన పాట. ఆ పాట 88వ పాట. ఆ రాసిన పాట ఇంతలా ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఆశ్చర్యపోయే మాట చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ తెచ్చిన తలవంపులను బట్టి ఏడుస్తున్నాడు. ఎవరు తల్లులు ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు, ఎవరు తండ్రులు ఉన్నారు నాకు తెలియదు. వయసు వచ్చిన బిడ్డలు, కనిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు. కానీ పిల్లలు కనిన తల్లిదండ్రులారా, బహుపరాక్, ఇదందరికీ వినాల్సిన వర్తమానం, ఇది మీకోసమే. జాతికి వినాలి. వయసు వచ్చిన అబ్బాయి తెలా దేవుడి దగ్గర ఎక్కేడుస్తుంటే ఎందుకంటే ఆ తలకాయలు చేసిన తప్పు, తలకాయలు అంటే తల్లిదండ్రులు చేసిన తప్పు ఈ అబ్బాయి తలకి సంఘటనలా తయారైంది. ఏమైంది? ఎందుకు ఎలా ఏడుస్తున్నాడు? బైబిల్లో దేవుడు ఎందుకు ఎలాంటి కీర్తన మనం చదువుకోవాలని ఇక్కడ చొప్పించాడు? ఇదంతా తెలియాలంటే ఆయన అడ్రస్ పట్టుకోవాలి. ఆయన ఎవరో తెలియాలంటే చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి పైన, చిన్న అక్షరాలు. యెజ్రెయీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. రచన హేమానుది. దీన్ని తెర మీదకి తీసుకొచ్చింది కోరహు కుమారులు. కోరహు కుమారులు ఎవరు? ఇంటికి వెళ్ళి చదవడం తర్వాత వాళ్ళందరూ సెక్యూరిటీ బ్యాచ్. అంటే సెక్యూరిటీ అంటే జవాన్లు, కవాతులు చేస్తారు. సొలొమోన్ టెంపుల్కి, యెరూషలేం ప్రాంతానికి టైట్ సెక్యూరిటీ ఇచ్చే ద్వారపాలకుల విభాగం. అంటే ఒక మాటలు చెప్పాలంటే సైనిక బలగాలు, పోలీసులు. ఈ పోలీసులు ఈ కీర్తన తెర మీద తీసుకొచ్చారు. ఇలా తెర మీద తీసుకురావడానికి ఈ రచయిత ఎవరంటే, ఆతర్ నేమ్ చెప్తున్నాడు మనకి. ఎవరంట? హేమాన్. ఇప్పుడు దొరికాడు మనకి. ఎవరు హేమాన్? ఒకసారి మొదటి దినవృత్తాంతర గ్రంథం తీయండి త్వరగా. మొదటి దినవృత్తాంతర గ్రంథం త్వరగా ముగించుకుందాం, రేపు అందరికీ మనకి ఆదివారం ఆరాధన ఉంది కనుక. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా, కహతీల కుమారులలో గాయకుడగు హేమాను. ఇప్పుడు చెప్పండి, కహతీల కుమారుల్లో గాయకుడగు హేమాను. ఇప్పుడు ప్రశ్న, కహతీల కుమారులట. ఇప్పుడు ప్రశ్న, కహతీలు ఎవరు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. భోజనం చేస్తారు అందరూ? నేను చేయలేదు, మరి చెప్పండి. కహతీలు ఎవరు? కహతీలు ఎవరంటే, యాకోబు గారు తెలుసుగా, తెలియకపోతే తెలిసినట్టే తెలుసు కదా. యాకోబు గారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబు గారికి 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులో దేవుడి దగ్గర సేవ చేయడానికి పిలవబడిన ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు లేవి. ఆ లేవీల్లో మళ్ళీ కొడుకులు పుడితే, ఆ కొడుకుల్లో కహతీ అని ఒక అబ్బాయి పుడితే, ఆ కహతీల కొడుకుల్ని ఏమంటారు? కహతీల వంశం అంటారు. అర్థమైందంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలి అంటే ఈ అబ్బాయి పాస్టర్ గారు ఫ్యామిలీ. అది లేవీలు అంటే ఎవరండి? యాజకులు కదండి. దైవజనుల కుటుంబం. దైవజనుల కుటుంబంలో పుట్టిన ఈ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు? దైవజనులుగా లేనందుకు ఏడుస్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుంది అక్కడ రాస్తున్నాడు. కహతీల కుమారులో గాయకుడగు హేమాను. ఈయన ఎవరట? రైటరే కదట. చెప్పండి,
సింగర్ కూడా, అంటే ఈయన పాటలు పాడతాడు, చెప్పండి, చక్కటి పాటలు రాస్తాడు చెప్పండి, పాడతాడు, రాస్తాడు, పాడతాడు. ఇంకా ఈయనకి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఒక్కసారి ఇదే వృత్తాంతాలు 25వ అధ్యాయం తీయండి. 25వ అధ్యాయం ముగిద్దాం త్వరగా. ఇదే దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియకు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకే హేమానికి పిల్లనిచ్చాడు. బాగుండండి, హేమాను ఎవరంట? రాజుకు దీర్ఘదర్శి. ఇప్పుడు చెప్పండి, ఆయన అర్హతలు ఏడు చెప్తున్నాడు వినండి. 1 గాయకుడు, 2 రచయిత, 3 దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే మనకు అర్థమయ్యే పొలిటికల్ సైన్స్లో చెప్తాను వినండి. సీఎం అయినా పిఎంకైనా సలహాదారులు ఉంటారు తెలుసుగా. అంటే ప్రభుత్వం సరిగ్గా నడవాలి అంటే సీఎం గారు ఒక్కడే ఉంటే సరిపోదు, పిఎం ఒక్కడుంటే సరిపోదు, వెనకాల సలహాదారుల బృందం ఉంటుంది. వాళ్ళ తిన్నమైన సలహాలు ఇస్తేనే ప్రభుత్వం సరిగ్గా నడుస్తుంది. సీఎంకి పిఎంకి వెనకాల ఉన్న వంకర సలహాలు ఇచ్చారనుకోండి, ప్రభుత్వం త్వరలోనే గొప్ప కూలిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రధానమంత్రికైనా సలహా బృందం ఉంటుంది, ముఖ్యమంత్రికైనా సలహా బృందం ఉంటుంది, ఈవెన్ నియోజకవర్గం ఎమ్మెల్యేకైనా చెప్పండి సలహాలు ఇచ్చే బృందం ఒకటి ఉంటుంది. ఆ బృందం చెబుతుంది బడ్జెట్ ఎలా పెట్టాలో, ఎక్కడ ఎంత ఉపయోగించాలో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, కొనే ఉల్లిపాయ దగ్గర నుంచి అమ్మే వస్తువు వరకు ప్రతి దానికి ఆర్థిక శాఖ, హోం శాఖ, ఆ శాఖ, ఈ శాఖ అనే శాఖలు ఉంటాయి. ఇవన్నీ సలహాదారుల బృందంతో నడుస్తాయి. ఇవన్నీ రాజుగారి కింద, ముఖ్యమంత్రి కింద, ప్రధానమంత్రి కింద నడుస్తుంది. ఆ రోజుల్లో ఈ అధ్యాయం చదివే సమయానికి 25వ అధ్యాయం చదివే సమయానికి 25వ అధ్యాయంలో పరిపాలిస్తున్న రాజు ఎవరు తెలుసా? దావీదు గారు. ఎవరు? దావీదు గారు. దావీదు గారికే సలహా ఇస్తున్నాడంటే ఎవరు చెప్పండి? హేమాన్ గారు. అంటే ఈయన గవర్నమెంట్ మనిషిగా పనిచేయడమే కాదు, గవర్నమెంట్ సెక్టార్లోనే పనిచేస్తున్నాడు. 2 ప్రభు సెక్టార్లో కూడా. అంటే ఇటు ప్రభు పరిచర్య చెప్పండి, 2 ప్రభుత్వం పరిచర్య. అంటే ఇటు ప్రభుత్వం యొక్క అవకతవకలు ఈయనకి తెలుసు, ప్రభు యొక్క కన్నీళ్ళ వరవడి ఈయనకి తెలుసు. అంటే ఇటు ప్రభువులో ప్రభుత్వంలో కూడా ఉన్న పేరెన్నిక కలిగిన మనిషి. ఇప్పుడు అడుగుతున్నాను, ఏమి లేదని ఏడుస్తున్నాడండి? ఆయనకి టాలెంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ఆయన గాయకుడు, రచయిత, ఇంకా ప్రభుత్వ ఉద్యోగదారుడు. ఇన్ని అర్హతలుంటే ఎందుకు ఏడుస్తున్నాడు? ఇంకా చూద్దాం ఆయన గురించి. అన్నిటికన్నా గొప్ప అర్హత ఏంటంటే ఇదే దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి వెనక్కి రండి. 6వ అధ్యాయం 33వ వచనం. అదే 6వ అధ్యాయం 33వ వచనం మళ్ళీ చదవమ్మా. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహాతీల కుమారులలో గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలు నగుపుడు. ఇది అడ్రస్, సంపూర్ణమైన అడ్రస్ ఏంటో తెలుసా? 1 ఆయన గాయకుడు, 2 రచయిత, 3 రాజుకే సలహాదారుల బృందంలో యాక్టివ్ మెంబర్ అయిన, ఇంకా ఏంటో తెలుసా? సమూయేలు గారికి మనవడు. ఇప్పుడు చెప్పండి, సమూయేలు అంటే చిన్నోడా? నేను టూకీగా చెప్పి త్వరగా ముగిస్తాను. సమూయేలు అంటే చిన్నోడా? సమూయేలు గారు పుట్టే సమయానికి దేశం ఎంత రోతగా ఉందండి. ఇశ్రాయేల్ని 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే ఇడిపించిన నాయకుడి పేరేంటి? మోసే. మోసే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జాతిని నడిపించిన నాయకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాయకుడిగా ఉద్భవించింది ఎవరు? న్యాయాధిపతులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ న్యాయాధిపతుల కాలం ముగిసిపోతున్న టైంలో నాయకుడు లేని కాలం వస్తుంది. నాయకుడున్నా నాయకుడిగా లేడు. ఎవరు? ఆ ఏలి. ఎవరు తెలుసుగా? ఏలి పాస్టర్ గారు అని ఒక ఆయన ఉంటాడు. ఆ ఏలికి 2 కొడుకులు, ఓప్ని, ఫినిహాస్లు. ఈ ఓప్ని, ఫినిహాస్లు ఏం చేస్తారు? నాన్నగారు కళ్ళు గప్పి సేవనే తాకాటు పెట్టారు. ఇంకా చెప్పనా? పచ్చిగా మాట్లాడుకునే మాటలు ఉన్నాయి అక్కడ. వీళ్ళు బలులు దొంగలించారు, కానుకలు దొంగలించారు, ఇంకా
ఆడపిల్లల మానాలు దొంగిలించారు. అంటే సేవలో ఏం చేయకూడదో అన్నీ చేశారు, అన్నీ చేసి తిరుగుతున్నారు. ఆ టైంలో ఏలీ గారు మాట్లాడరు, ఏలీ కొడుకులు మాట్లాడడానికి కాకుండా చీకటి బతుకులు ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడరు. ఎవరో మాట్లాడకపోతే దేశం అస్తవ్యస్తమైపోయింది. సరిగ్గా ఆ టైంలో సంసారాలు బాలేదు. బాగా నన్ను ముగిస్తా. సంసారాలు బాలేదు, సంఘాలు బాలేదు, సమాజం బాలేదు. ఎందుకు బాలేదంటే న్యాయాధిపతుల గ్రంథంలో రిపీటెడ్గా కనిపించే రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు. ఎవరు లేరట? ఇశ్రాయేలుకి రాజు లేడు. అది 19 అధ్యాయం చెప్తుంది, 18 అధ్యాయం చెప్తుంది, 20 అధ్యాయం చెప్తుంది. చివరికి న్యాయాధిపతుల గ్రంథం ముగిసిపోతున్నప్పుడు చివరి మాట కూడా ఏంటో తెలుసా? ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు. ఇశ్రాయేలుకి రాజు లేకపోతే ఏమైంది? సంసారాలు అదుపు తప్పాయి. ఒక్కొక్కరు ఇద్దరేసి ముగ్గురేసిని కాంటాక్ట్లో పెట్టుకున్నారు. సంసారాలు లేవు. ఇంకేమయ్యా చెప్పండి? సంసారాలు పాడవడమే కాదు, ఇంకా మాట్లాడుకుంటే యువత పెట్టరేగిపోయారు. మీకు మాట చెప్తున్నానండి, ఇంత లాండ్ ఆర్డర్ ఉండి, ఇంత పోలీస్ వ్యవస్థ బలంగా పనిచేసి, పైన సెంట్రల్లో మనకి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉండి, మనకి స్టేట్లో ముఖ్యమంత్రులు హోమ్ మినిస్టర్లు ఉండి, పక్క రాజ్యాంగము సెక్షను సిఆర్పిసి అమలు జరుగుతున్నా, ఇంత కఠినమైన సెక్షన్స్ రోజు రోజుకి పుట్టుకొస్తున్నా, ఇంత ఎఫెక్ట్ అయ్యే శిక్షలు పడతాయని కోర్టు జడ్జిమెంట్లు ఇప్పుడు తండోపతండాల కనబడుతున్నా నేరాలు ఆగుతున్నాయా? ఒకప్పుడు ఎక్కడో నరుక్కున్నారని చదివేవాళ్ళం వార్తలు, ఇప్పుడు మన ఈదులో నరికేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో చంపేసుకున్నారు భార్య భర్తలని చదువుకున్నారు, ఇప్పుడు మన పక్కింట్లో చంపేసుకుంటున్నారు. ఒకప్పుడు అత్యాచారాలు ఎక్కడో జరిగాయని చదువుకునేవాళ్ళు, ఇప్పుడు మన ఈదుల్లో చూస్తామంటే ఇంత చట్టం, కఠినమైన చట్టాలు సంవత్సరం ఫీనల్ సెక్షన్తో డెవలప్ చేస్తున్నా ప్రజల్లో మార్పు వచ్చిందా? నేను ఎందుకు చెప్తున్నా లా అండ్ ఆర్డర్ ఉండి, లా ఇంత కఠినంగా ఉండి, జడ్జి విల్ పవర్ రోజు రోజుకి పెరుగుతున్నా, ఇంత గవర్నమెంట్ సెక్టార్ రోజు రోజుకి కఠినమైన శిక్షలు సంస్కృతిని వ్యాపింపజేస్తున్నా మనిషి భయం లేకుండా బతుకుతున్నాడంటే అసలు పోలీసులే లేకపోతే ఊరు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఒకసారి. పోలీసులు కాదు, రాష్ట్రానికి సీఎం లేకపోతే ఎలా ఉంటుంది? పిఎం దేశానికి లేకపోతే ఎలా ఉంటుంది? ఇక దేశాన్ని ఊరిని పట్టుకోగలమా? అలా తయారైంది దేశం న్యాయాధిపతుల కాలంలో. సరిగ్గా టైంలో ఏలీ పాస్టర్ గారు అడగరు, చెప్పండి, ఏలీ కుమారులు అడగరు. ఇప్పుడు సంసారాల దగ్గర నుంచి సమాజం వరకు అందరూ సెట్ అవ్వాలి అంటే కడిగి పాడేసే ఒక మనుషుడు కావాలి, దేవుడు కోరుకున్న మనుషుడు కావాలి. రాజైన కిందోడైనా పైనోడైనా రాజీ లేకుండా ధర్మశాస్త్రాన్నే లా, ఇది గాడ్స్ లా, ఇది దేవుని యొక్క చట్టం అని అమలు చేటి చెండాడేసేవాడు ఒకడు కావాలి. అలాంటి వాడుగా పుట్టిన వాడే చెప్పండి సమూయేలు. ఆ సమూయేలు వచ్చిన తర్వాత సంసారాలు బాగుపడ్డాయి. ఆ సమూయేలు వచ్చిన తర్వాత యువత భయపడిపోయారు. ఆ సమూయేలు వచ్చిన తర్వాత ఊరు పెద్దల సమూయేలు వస్తుంటే లేచి నిలబడి, అయ్యా చెప్పండి, మేము మంచి చేసామా చెడు చేసామా? చెడు చేస్తే సరి చేసుకుంటాం, మంచి చేస్తే మిమ్మల్ని బట్టి దేవుడు మేము స్తుతిస్తాం. మా మీద మంచి ప్రవచన పలుకుతున్నారు, చెడ్డ ప్రవచన పలుకుతున్నారు చెప్పండి. గవిని గొద్ద కూర్చున్న పెద్దలు లేచి నిలబడి, అంటే పెద్దలకు భయం, చిన్నలకు భయం, సంసారాలకు భయం, వ్యభిచారులకు భయం, దొంగలకు భయం, ఎవరంటే భయం. సమూయేలన్నా సమూయేలు వాక్యం అన్నా భయం. అలాంటి సమూయేలుకి 2 కొడుకులు పుట్టారు. ముగించేస్తాను వినండి. అలాంటి సమూయేలుకి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకుల్లో ఒకడు, పెద్ద కొడుకు పేరే యోవేలు. ఎవరండి? యోవేలు. ఆ యోవేలు పుడితే గుర్తుపెట్టుకోండి, ఆ యోవేలుకు పుట్టిన కొడుకే హేమా. ఆ మాటలు అర్థమవుతున్నాయి. అంటే సమూయేలు గారి మనవడు. అంటే సమూయేలు గారికి 2 కొడుకులు పుడితే ఆ 2 కొడుకులు పెద్ద కొడుకు ఉంటే ఆ పెద్ద కొడుకు పుట్టిన ఒక కొడుకే హేమాను. ఈ హేమాను వీళ్ళకి పుట్టాడు. ఇప్పుడు బాగా వినండి, సమూయేలు గారి పేరు చెప్తే ఊరు బాగుపడింది, సమూయేలు గారి పేరు చెప్తే సంసారం బాగుపడింది, సమూయేలు గారి పేరు చెప్తే సంసారాలు బాగుపడ్డాయి, సమూయేలు పేరు చెప్తే సంఘాలు బాగుపడ్డాయి,
సమూయేలు పేరు చెప్తే అందరూ బాగుపడితే సమూయేలు మనవడు ఎందుకు ఇంత ఎలాగ ఏడుస్తున్నాడు? ఇది ప్రశ్న. నా మాటలు అర్థమైనయా? అంటే ఇది ఎలా ఉందంటే పేరు గొప్ప చెప్పండి, అది ఎందుకు అంత అలా ఏడుస్తాను? ఎందుకంటే తెలుగులో సామెత ఉంటుంది తెలుసా, పండితుడి గర్భాన్నంట చెప్పండి, ముఖ్యాంశాలు చెప్పండి, పరమ సొంటలు పుట్టారు సమూయేలుకి. ఎవరు చెప్పండి? ఆ సొంటల్లో ఒక సొంట చెప్పండి, యోవేలు సొంట. సమూయేలు పండితుడి గర్భాన్ని పుట్టిన ఒక సొంట. ఈడు చేసిన పని ఏంటో తెలుసా? ఆ పసిపిల్లోడు హృదయం మీద పడింది. ఎవరు ఆ పసిపిల్లోడు? అప్పటికంటే హేమ. ఏం చేశారు? వాళ్ళ నాన్నగారికి వయసు అయిపోయింది. ఎవరు వాళ్ళ నాన్నగారు? సమూయేలు గారు. సమూయేలు గారికి వయసు అయిపోతే సమూయేలు యొక్క ఆ న్యాయాధిపతి యొక్క ఉద్యోగాన్ని ఈ కొడుకులు ఇద్దరికి ఇచ్చాడు. ఎవరు? సమూయేలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని ఏదికైనా, దేవుని నడిపింపైనా, దేవుని సేవ అయినా, దైవికమైన కార్యమైనా మనలాంటి ప్రేరణ లేని వారి చేతుల్లో పెట్టామో చెప్పండి, దాన్ని అమ్మేస్తారు. నేను ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాను. ఆ సేవకుల సదస్సులో ఆ సేవకులు మంచి జోగేశారు, నాకు భలే అనిపించింది. సీనియర్ సిటిజన్ ఒక 500 మంది సేవకుల సదస్సు అది. దానికి అండమాన్ నుంచి కూడా వచ్చారు. ఈ మండపేట దగ్గర దొరుకుతుంది ఆ సేవకుల సదస్సు. ఆడికి వచ్చి కూర్చున్నారు. మీకు తెలిసి ఉంటుందండి, ఈ పాలు అలా చేస్తారు కదండి. ఆడ కూర్చుంటే ఆ పెద్ద ఆయన వాక్యం చెప్తూ ఆయన మంచి జోకేశాడు. ఏమన్నాడంటే, ఆయనకి 2 కూతుర్లు అంట. 2 కూతుర్లు అయితే ఇద్దరికి కట్నాలు ఇవ్వాలంట. క్రైస్తవులు కూడా కట్నాలు, సిగ్గులేదు ఇంకా కట్నాలంట. పోనీ విశ్వాసాలు అంటే అలా ఏడుసారు, సేవకులు కూడా ఇచ్చారు అడుగుతున్నారు. ఏమిస్తారండి కట్నం అంటే? ఆ అవతల పాస్టర్ గారు అన్నారంట, ఏముందండి, పెద్దల్లుడికేమో పెద్ద సంఘం ఇచ్చేస్తాను, చిన్నోడికేమో చెప్పండి. అంటే వీళ్ళ సంఘం ఏటీఎం అనుకుంటున్నారు ఎవరు? సంఘాన్ని అలా తాకాటు పెట్ట. అలాంటి మాటలు ఎప్పుడు వస్తాయి చెప్పనా? నా వెనకాలన్న నా బిడ్డలు నాలాంటి తీవ్రత లేకపోతే వాళ్ళ సేవని కమర్షియల్గా లెక్కలేస్తారు. ఇదే మీకు గుర్తు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా వెనకాల వచ్చిన నా మనవాళ్ళకి నా తీవ్రత లేదనుకోండి, నేను కష్టపడి కట్టిన సంఘాన్ని గొర్రెలు నమ్మేసినట్టు అమ్మేస్తారు. సమూయేలుకున్న తీవ్రత కొడుకులకి రాలేదు. కొడుకులకి రాకపోతే ఏం చేశారు చెప్పండి? ఏం చేశారంటే లంచాలకు మరిగారు. లంచాలకు మరిగి ఏం చేశారు ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించి, అదే ఆయన చేసిన తప్పు. ఇశ్రాయేలు రాజుకి మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమూయేలు గారు కొడుకులు కాదా? అడుగుతున్నాను. ఇశ్రాయేలు దేశం రాజకీయ రంగును పులుముకోవడానికి కారణం ఎవరు? సమూయేలు గారి కొడుకులు. సమూయేలు గారు ఇలా ఆలోచిస్తే బాగుండు, అరే నాలాంటి తీవ్రత నా కొడుకులకు ఉందా లేదంటే ఆయన చెక్ చేసుకుంటే బాగుండు. ఆయన బహుశా చెక్ చేయలేదో లేదా నాన్నగారు ముందు నటించారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద నాన్నగారు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం పిల్లలకు వచ్చినట్టు చెప్పండి. వాళ్ళ నాన్నగారు ఉద్యోగం అలా ఇవ్వచ్చా? నా మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు, నాలా ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. గవర్నమెంట్ ఉద్యోగాలు కొడుకులకి మనవలకి ఇచ్చినట్టు సేవను కూడా బాధ్యత లేని వాళ్ళ చేతుల్లో పెడితే అవి నిలబడతాయా? ఎంత కష్టపడి కన్నీళ్ళతో కడతారో అంత త్వరగా ఆరిపేస్తారు. సమూయేలు గారు కొడుకులే దానికి ఉదాహరణ. తీసుకెళ్లారు, ఇచ్చి అడిస్తే ఏం చేశారట? అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులు గుండరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా. ఇది తప్పు. సమూయేలులో ఉన్న క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఎప్పుడు ఒకరు గాడిదని కానీ, ఒకరు ఎండిని కానీ, ఒకరు బంగారం కానీ ఎప్పుడు సమూయేలు గారు తీసుకోలేదు. కానీ కొడుకులు న్యాయాధిపతులు నడుతున్నారు. న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అండి. జడ్జికుండే విల్ పవర్ ఎంత ఉంటుందండి? ఇప్పటికీ కూడా చూడండి, జడ్జిలకుండే అధికారం ముందు ఎవరి అధికారమైన పనిచేస్తుందా? నేను అడుగుతాను, జడ్జిలకుండే అధికారం ముందు ఎవరి అధికారమైన పనిచేస్తుందా?
సీఎం అయినా పిఎం అయినా కోర్టు గుమ్మం బయట వరకే. ఒక్కసారి కోర్టు గుమ్మంలోకి వచ్చాడో ఎవరైనా జడ్జి గారి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. జడ్జి గారికి ఉండే అధికారం ఎలా ఉంటుంది చెప్పనా? కోర్టు ప్రాంగణంలో డిఎస్పి ఫోను మోగిన జడ్జికి తెక్క లెగిస్తే జడ్జి గారు డిఎస్పిను 1 డే జైల్లో కూర్చోబెట్టండి అనే రైట్ కూడా ఆయనకు ఉంటుంది. అది జడ్జికి ఉండే పవర్, గుర్తుపెట్టుకోండి. అలాంటి శక్తివంతమైన పదవుల్లో కొడుకులను కూర్చోబెడితే వీళ్ళు ఏం చేశారట? డబ్బున్నవాడికి ఏమో అనుకూలమైన తీర్పులు చెప్పారట, పేదోడికి ఏమో చెప్పండి అన్యాయమైన తీర్పులు చెప్పారంటే, పేదోడికి ఒక న్యాయము చెప్పండి, బలిసినోడికి ఒక న్యాయము. బలిసినోడికి ఏమో పేటేస్తున్నారు, పేదోడినేమో బాధ పెడుతున్నారు. ఈ గుసగుసలు ఊరు వాడ పాకేస్తాయి. అప్పుడు ప్రజల్లో గుర్తుపెట్టుకోండి, మంచి అయినా ఆలస్యంగా వెళ్తుందేమో కానీ చెప్పండి, చెడు చాలా త్వరగా వెళ్తుంది. అందుకే తెలుగులో సామెత తెలుసా? మంచి గుమ్మం దాటే లోపు చెడు చెప్పులేసి నూరంతా తిరిగి వచ్చేద్దంట. అది గుర్తుపెట్టుకోండి. మంచి గుమ్మం దాటే లోపు అంటే ఈ చెడ్డ విషయాలు పోయాయి. మాట్లాడుకున్నారు ఏమని? ప్రజల గుసగుసలు, ఎక్కడిద్దరు గుంపు కూడుకున్నా, ఎక్కడిద్దరు మాట్లాడుకున్నా సమూయేలు ప్రవర్తన కొడుకులకి రాలేదు, సమూయేలు ప్రవర్తన కొడుకులకి రాలేదు. వాళ్ళకుండే పొగరు, వాళ్ళకున్న బలిసిన విధానం, వీళ్ళకి తల్లిదండ్రులు భయభక్తులు లేవని ఎప్పుడైతే తిట్టుకున్నారో ఈ ఊరు వాడ పాకి జనాలంతా పోగై ఒక సౌండ్ తీసుకొచ్చారు. ఆ సౌండ్ ఏంటంటే అది పొలిటికల్ వాయిస్. ఆ వాయిస్ ఏంటో తెలుసా? మాకు రాజు కావాలి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు నోట మాకు రాజు కావాలన్న మాట వాళ్ళ నోట అలా వచ్చిందంటే ప్రాబ్లం ప్రజలే కాదు చెప్పండి, సమూయేలు ఫ్యామిలీ కూడా కాదా? అడుగుతున్నాను. ప్రాబ్లం ప్రజలే కాదు, ప్రాబ్లం ఎక్కడ తెలుసా? సమూయేలు కుటుంబం. సమూయేలు కుటుంబమే తినంగా ఉంటే ప్రజల నోట ఏ మాట రాదు చెప్పండి? మాకు రాజు కావాలని అడగరంటే ప్రజలు పాడయ్యారంటే తలకాయలు తినంగా లేవు. తలకాయలు తినంగా లేకపోతే ప్రజలు తినంగా ఉండరు. ఇంకా ఉదాహరణ చెప్తాను వినండి. ఇంట్లో ఉన్న యజమానుడికి తిరం లేకపోతే కొడుకులు మాట వింటారా? బాబు బ్రాందీ తాగాడంటే బిడ్డ ఏం చేస్తాడు? మజ్జిగ తాగుతాడా? బీరు తాగుతాడు? తాగడా? తాగుతాడు. నడుతాను. అయ్యలు తాతల సారాలు తాగారు, తండ్రులు బ్రాందీలు తాగారు, కొడుకులు పచ్చిబీరులు తాగి చేస్తున్నారు కాదా? నేను అడుగుతున్నాను, తండ్రి తాగుబోతే అయితే కొడుకులు ఏమవుతారు? ఇంకా నడుతున్నాను చెప్పండి. మీరు తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులు అయినా అడుగుతున్నాను, మీకు తిరం లేకపోతే మీ వెనకాల పిల్లలు మీరు అదుపు చేయగలరా? నువ్వు తాగి దొల్లు, నీ కొడుకు నీ మాట వింటాడేమో. నువ్వు తల్లిగా గుర్తుపెట్టుకొని నీ నోరు అదుపులో లేకపోతే నీ ఎదిగే బిడ్డలు నోరు అదుపులో పెట్టుకుంటారా? కొంతమంది తల్లులు పచ్చి బూతులు మాట్లాడతారండి. మీరు బూతులు మాట్లాడితే మీ పిల్లలు పద్యాలు మాట్లాడతారా? అలా ఆ సూత్రాలే మాట్లాడతారు. నేను అడుగుతున్నాను, కొంతమంది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో తలకాయలు తినంగా లేకపోతే బిడ్డల జీవితాలు ఎలా పాడవుతాయో దేశంలో అధికారులు బాగోకపోతే ప్రజలు కూడా చెప్పండి పాడవుతారు. ప్రజలు పాడవడానికి కారణం తలకాయలు తినంగా లేరు. అందుకే తలకాయలు తినం లేకపోతే తోకలు కుదరండు. తెలుగులో సామెత తెలుసా? తల్లి సేని మేస్తే చెప్పండి చెప్పండి అంత తెలియని సంతురు మమ్మీల్లో చూడకండి చెప్పండి చెప్పండి. తల్లి సేని మేస్తే బిడ్డ గట్టిన మేదు, అది సేలోకు దిగుతా దిగదా? మీకు నచ్చిన మాట ఒకటి చెప్పనా? మీరు చీకటి పనులు చేశారో మీ కూతుర్లు కొడుకులు చీకట్లో గేమ్స్ స్టార్ట్ చేస్తారు. మన జనరేషన్ ఎవరో పాడు చేయక్కరొద్దు చెప్పండి. తలకాయలు తిరవం లేకపోతే పాడవుతాయి. నువ్వు బూతులు మానకుండా ఆడిని బూతులు మానమంటే ఆడు మాండో. నువ్వు సినిమాలు మానకుండా నువ్వు సినిమాలు కలగకూడదు, కాలేజీకి వెళ్ళకుండా చదువుకుంటుంటే వాళ్ళు మానరు. మా చర్చిలో చెప్పిన ఒక జోక్ చెప్తాను వినండి. పులిపెట్టి ఇలా కొట్టి పాస్టర్ గారు చెప్తుంటారు ఏమనంటే, సినిమాలు చూడకండి, సీరియల్స్ చూడకండి, సమాజం పాడైపోద్ది, మీరు అవి చూడకండి అంటే మీరు ఇక్కడ ముసుగేసుకుని చేతుల్లో బైబిల్ పట్టుకుని సొక్క పై బట్టను పెట్టుకుని పురుషులు స్త్రీలు చక్కని చూడము అన్నట్టు చూస్తారు. ఈ మెసేజ్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళినట్టే టీవీ పెడతారు. టీవీ పెట్టినట్టునే మీ ముఖం వైపు మీ బిడ్డలు చూసి, ఇందాక జేమ్స్ పాటర్ సినిమాలు చూడొద్దని చెప్పి నువ్వు టీవీ ఎట్టి సినిమా చూస్తున్నావు ఏంటని నీ బిడ్డ అడిగిన వెంటనే నీ దగ్గర ఆన్సర్ లేక నువ్వేం చేస్తావు చెప్పిన ఈ నువ్వు లోపలికి వెళ్ళాడుకో అంటావు. వాళ్ళన్నీ గమనిస్తారు. సీరియస్గా చెప్తాను, వాళ్ళన్నీ గమనిస్తారు.
అందుకే తల్లి సేను మేస్తే చెప్పండి బిడ్డ గట్టున మేయదు. అందుకే వీళ్ళు ఎప్పుడైతే లంచాలకు మరిగేశారో కొడుకులు, బాగా వినండి, కొడుకులు ఎప్పుడైతే లంచాలకి మరిగేశారో దేశం గుసగుసలు మాట్లాడుకుంది. అందరూ తిట్టుకుంటున్నారు వీళ్ళని. ఎవరిని? ఆయన పేరు, మొదట ఆయన పేరు యోవేలు, రెండో ఆయన పేరు అబియా. వీళ్ళిద్దరిని తిట్టుకుంటున్నారు. అప్పుడు పుట్టిన బిడ్డ చిన్నోడు ఎవరు చెప్పండి? హేమాన్. ఈ హేమాన్ ఎప్పుడైతే ఏడుస్తున్నాడో, బాగా వినండి, ఆడుకోవడానికి బయటికి వెళ్తే ఈ అబ్బాయి చేతకి ఎవరు రాలేదంట. ఆ కీర్తనలో రాస్తాడు చివరి వచనంలో, నాకొక్క స్నేహితుడు లేడు, నాకొక బంధువు లేడు. ఆ చివరి వచనంలో కీర్తనలో రాస్తాడు, చీకటే నాకు బంధువర్గం అయిందంట. ఎందుకు చీకట్లో ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ అబ్బాయికి ఒక బంధువులు లేడా, ఒక స్నేహితులు లేడా? ఎవరు ఈ అబ్బాయితో ఎందుకు ఆడుకోవట్లేదంటే కారణం ఒకటే, వీళ్ళ నాన్న చిన్నాన్న చేసిన పనికి ఊరంతా వీళ్ళని తిట్టుకుంటుంది, దేశమంతా వీళ్ళని తిట్టుకుంటుంది. వీళ్ళని తిట్టుకున్నప్పుడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తోటి పిల్లలు వీళ్ళతో ఈ అబ్బాయితో ఆడుకోనని కారణాలు ఏం చెప్పుంటారో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. రే, రాత్రంతా మా అమ్మ ఏడ్చింది, రాత్రంతా మా నాన్న ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? మీ నాన్న చిన్నాన్న తీర్చిన తప్పుడు తీర్పుకి మా కుటుంబం రాత్రి అంతా ఏడ్చింది. వాళ్ళు ఏడిశారు కాబట్టి నీతో మేము చెప్పండి ఆడుకోమంటాం. మన పిల్లలు ముదురులే కదా చెప్పండి. మన ఇంట్లో మాట్లాడుకున్నవన్నీ వాళ్ళు బయటికి పోయి చెప్తారు తెలుసా? మీరు వాళ్ళ ముందు మాట్లాడకండి. మీరు చెప్తారు కొన్నిసార్లు, బరై వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళకు, ఆ అమ్మి గయ్యాలి గంప, ఆ అమ్మతో మేము గొడవలేము అంటే, ఈడు మానకుండా ఇల్లు ఆడుకుంటే నేను ఆనరా నీతో అన్నాడట. అంటే మా అమ్మ చెప్పింది, మీ అమ్మ చెప్పండి గయ్యాల గంప అంట. నేను అన్న ఇంకెలా ఉంటుందండి? మా అన్న పిల్లలు చూసి రమ్మంటే చెప్పండి అది తగలెట్టు వద్దారు రారా నడుతున్నాను. పిల్లలు ముదిరి టెంకలో చెప్తారా చెప్పరా? ఏదైతే నడుతున్నాను. వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు, ముదర మాట్లాడుకుంటారు. ఆటలాడుకుంటేప్పుడు మీరు గమనించండి, అన్నీ ముదురు మాటలే. మీ నాన్న తాగుతాడంటగా, మీ అమ్మ ఎలాగంటగా, మన ఇంట్లో మాట్లాడుకునే మాటలన్నీ వాళ్ళు ఆటలాడుకునేప్పుడు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా హేమానికి ఇవన్నీ ఎదురై ఉంటావండవా చెప్పండి? మీ నాన్న లంచగుండు, మీ చిన్నాన్న ఒక దొంగల ముఠ, మీ నాన్న చిన్నాన్న కలిసి దేశాన్ని పాడు చేశారు, అందరూ తిట్టుకుంటున్నారు. మా అమ్మ ఏడ్చింది, మా నాన్న ఏడ్చారు, మా చుట్టాలు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారా, నీతో మేము స్నేహం చేయమనగానే తల్లిదండ్రులు చేసిన తప్పు ఈ బిడ్డలకి కన్నీళ్ళుగా మారిందా చెప్పండి? అందుకే నేనేమంటున్నానంటే, 88వ కీర్తనలో ఎందుకంత ఎక్కెక్కి ఏడుస్తానంటే, చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి జత ఎవరు లేరు. ఎందుకు ఎవరు జత లేరంటే, వాళ్ళ నాన్న చిన్నాన్న చేసిన తప్పుకి ఆ అబ్బాయికి ఎవరు చెప్పండి జత లేరు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే, దేశాన్ని మోసం చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే, సేవను మోసం చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే, దేవుణ్ణి మోసం చేస్తున్నారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అంటే, లంచాలకి మరిగేశారు. నేను ముగిస్తున్నాను. తల్లిదండ్రులు అయిన వారు ఎవరైతే ఉన్నారో, తల్లి కానీ తండ్రి కానీ ప్రాంగంలో ఉంటే మీకు చేతులెత్తి నేను దండం పెట్టి చెప్తున్నాను, మీరు చేసే పనులు మీ పిల్లల మీద పడతాయి. సాధ్యమైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించండి. దొంగ మాటల చేత మీరు 100 రూపాయలు సంపాదించారంటే మీ పిల్లల కోసం మీకోసం బయట వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా నేను చెప్తున్నాను, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు రాత్రి మీ నాన్న డ్రైనేజ్ పక్కన పడిపోడంట కానీ వాడి ఫ్రెండ్స్ ముందు వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది చెప్పండి? సిగ్గైపోదండి వాడికి. ఎదుగుతున్న కూతురు ఇంట్లో ఉంటే అమ్మే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే, మీ అమ్మ ఎవరితోనో మీ డాడీ లేని టైంలో మాట్లాడుతుందంటే వయసుకు వచ్చిన పిల్లకి ఎలా ఉంటుంది? కొన్ని విషయాలు పిల్లలు పుట్టిన తర్వాత మానేయాలి, కొన్ని విషయాలు పిల్లలు పుట్టిన తర్వాత ఆగిపోవాలి, కొన్ని గొడవలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని చిన్న జీవితాలు ఉన్నాయి, దాని పేరు కుటుంబం. గుర్తుపెట్టుకో, మానేయాలి. నువ్వు పెద్ద పోటీగడ్లకు ప్రతి గొడవలకు దూరకూడదు, గుర్తుపెట్టుకో. ఆడాడు దెబ్బలాడుకుంటే ఇటు మధ్యలో కదా, నీకు ఎందుకురా? ఆడిడు కలిసి 2 కొడితే ఏమైపోతావు? ఈడు పెద్ద స్పైడర్ మ్యాన్ లాగా సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోతారు. అందులో నడుతున్నాను. ఈడు కొట్టుకుని నీకెందుకు? తాను పట్టని జగడానికి ఎవడైనా పోతే కుక్కతో ఒక పట్టుకున్నతో సమానం అంత సామెతలు గుర్తుపెట్టుకో. నీకెందుకు నడుతున్నాను? అందులోకి దూరతావు, అందులో దూరితే ఆడిడు ఒకటే నేను 2 తంతే, నువ్వెళ్ళా అని తనితే, నీ మీద ఒక ఎఫ్ఐఆర్ పడితే, నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తే తర్వాత నీ భార్య పిల్లలు ఏమైపోవాలి? పోటుగాడు అనుకుంటున్నావా? ఆ బిడ్డలు ఏమైపోతారు?
ఆగేసిన ఇష్టం వచ్చినట్టు తొలుతావు, ఆ బిడ్డలు ఏమైపోతారు? ప్రతి దానికి రోడ్డు మీకు వచ్చి గొడవలు ఆడతారు. భార్య భర్తలుగా చాలామంది సిగ్గులేని పనులు తెలుసా? ఇద్దరు కలిసి రోడ్డు మీకు వచ్చి గొడవ పెట్టుకుంటారు. ఆవిడ్ని పరిగెట్టిస్తుంటాడు, లేదా బకెట్లు దండుతుంటాడు, అన్నీ దండుతుంటారు. భార్యను రోడ్లు ఎక్కించి పరిగెట్టిస్తున్నామంటే ఇలా స్కూల్కి వెళుతున్నప్పుడు తోటి పిల్లలు ఏమంటారు? రాత్రి మీ నాన్న మీ అమ్మని ఎగిరెగిరి తన్నాడంటగా అంటే వాడికి ఎలా ఉంటుందండి? నడుతున్నాను. ఎవరో పాడు చేయరు మన పిల్లల భవిష్యత్తుని, చెప్పండి. మనమే పాడు చేస్తాం. హేమాన్ ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి? నాన్న చేసిన లంచగొండి పనులకి. హేమాన్ ఎందుకు ఏడుస్తున్నాడు? బాబాయ్ చేసిన తప్పుడు పనులకి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సేవకుడిగా 19 సంవత్సరాల్లో సేవలో తిరిగాను. 13 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ ఉద్యోగం చేసిన వాడిగా, అటు ఇటు చూసిన వాడిగా చెప్తున్నాను. సాధ్యమైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించాను. అన్యాయంగా సంపాదించారో ఈ రోజు కాకపోయినా రేపైనది భూతంలాగా మీకు కష్టమై ఎదురై కూర్చుంటుంది. డబ్బులు సంపాదించిన మన పిల్లలు తెలియాలి మా నాన్న కష్టపడి సంపాదించాడని. మన పిల్లలు మనం చూడాలి. మా నాన్న ఇక్కడే ఇలా మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటాడు, మా నాన్న ఇలా బైబిల్ చదువుకుంటాడు, మా మమ్మీ ఇలా ప్రేయర్ చేసుకుంటుంది. మనం చేసే మంచి పనులు మన పిల్లలు చూడాలి. ఈ అబ్బాయి చూశాడు, ఏం చూశాడు చెప్పిన? చెడ్డ విషయాలు చూశాడు వాళ్ళ తల్లిదండ్రులు. ఏడ్చాడు. ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి? చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు ఉన్నాడా? చెప్పుకోవడానికి ఒక బంధువు ఇంటికి వస్తాడా? ఎవరికే చెప్పుకోలేడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు చెప్పండి? దేవుడు చెప్పుకుంటున్నాడు. ఆ చెప్పుకునే దాన్నే ప్రార్థన అన్నారు. ఆ ప్రార్థనే పాట అయింది. ఆ పాటే 88వ కీర్తన. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా బాధ చేత నా కన్నులు చెప్పండి క్షీణించిపోతున్నాయి, చచ్చిన శవాల్లో ఒకడైపోయాను, నాకు జవాబు దయచేవా ప్రభు అని. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు తెలుసా? 20 సంవత్సరాలు ఏడ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల ఏడుపుకి దేవుడు జవాబు ఇచ్చాడు. ఆ జవాబు పేరు ఎక్కడుందో ఒకసారి చూడండి. 25వ అధ్యాయం మొదటి దినవృత్తాంత గ్రంథం. ముగిద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కూతుర్ని ఇచ్చాడు. ఎంతమంది అందరూ మొత్తం? 14. వీళ్ళు ఎంతమంది? 3. మొత్తం 17 మంది పిల్లలు నడుతున్నాను. 17 మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందండి? మామూలు చెప్పండి. కొన్ని కందిరికలు ఉన్నాయి ఇంట్లో. ఒక కందిరే కుదురుండకపోతేనే ఇల్లు గొల్ల అయిపోతుంది. అలాంటిది 2 ఉంటే ఇంకా ఈ గోళ్ళు అంటారు. మా ఇంట్లో గోళ్ళు అలాగే తయారైనాయి. గోళ్ళలో ఉండవు, సోపాల్లో ఉండవు, వస్తువులు ఉండవు, బట్టలు ఉండవు. మా బుట్టదే అసలు ఉండదు. ఆ చిన్నపిల్ల నేను అడుగుతున్నాను, ఏమి ఉండవు నడుతున్నాను. అలాంటిది మిమ్మల్ని అడుగుతున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒకరుంటేనే ఎంత కష్టంగా ఉంటే, 2 ఉంటే ఎంత కష్టంగా ఉంటే, 3 కందిరీగలైతే నడుతున్నాను. ఇంట్లో 17 మంది ఇలాంటి కందిరీగలు ఉంటే ఏమవుద్ది? ఇల్లు అమ్మేసుకోవడమే. ఇంకా నడుతున్నాను. పిల్లలు అల్లరి చేస్తే నీకు నాకు నచ్చదేమో కానీ, పిల్లలు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా? ఇలాంటి అల్లరి మా ఇంట్లో ఉంటే బాగుంది అనుకుంటారు వాళ్ళు. ఇలా పాడు చేసేసే వస్తువులు పాడు చేసే పిల్లలు మాకుంటే బాగుంది అనుకుంటారు. మా గోళ్ళు కూడా ఇలాగ అయిపోతే బాగుంది. అంటే పిల్లలు ఇలువు మనకు తెలియదు కానీ చెప్పండి, పిల్లలు లేని వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ ఏడుపులు మాకుంటే బాగుంది అనిపిస్తుంది. అందుకే మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు వీడియోలు తీసుకుంటారు. ఎందుకు? లేని లోటు. అందుకే తెలుగులో సామెత, లేనోళ్ళు లేకెడితే చెప్పండి, అది లేనోళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకి లేదు కనుక. ఇప్పుడు బాగుండండి, దేవుడు ఈ అబ్బాయికి 17 మంది పిల్లల్ని ఇచ్చాడంటే ఎందుకు 17 మందిని పిల్లల్నిచ్చి అక్కడ రాశాడు? హేమానును గొప్ప చేయుటకే. ఏం చేయడకట్ట? గొప్ప చేయడం. 10 ఎకరాలు ఎత్తే బాగుంది కదండి. దేవుడు గొప్ప చేయడానికి 10 ఎకరాలో, గొప్ప చేయడానికి కొన్ని కోట్లో, లేదా వజ్రాలో, లేదా బంగారమో, గనో ఏదో ఇస్తే బాగుండు. గొప్ప చేయడానికి పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు చెప్పినా, వజ్రాలైనా అమ్ముడైపోతాయి, బంగారమైనా తరిగిపోద్ది, ఆస్తులైనా పోతాయి. కానీ ఆస్తుల కన్నా గొప్పవారు ఎవరో చెప్పిన? కడుపులు పుట్టిన పిల్లలు. అందుకే పిల్లలు కుమారులు కాదు, మూల భాషలో పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే చెప్పండి, ప్రాపర్టీ, ఆస్తి. అంటే ఎకరాల కన్నా, అంటే స్థిరాస్తుల కన్నా, చరాస్తుల కన్నా, అన్ని ఆస్తుల కన్నా
చరాస్తి, కదిలే ఆస్తులు ఎవరో తెలుసా? పిల్లలు. వాళ్ళని సరిగ్గా చెక్కితే వాళ్ళని కలిసి వచ్చే ఆస్తులు అవుతారు. వాళ్ళని గాలికి వదిలేస్తే వాళ్ళని నీ కుంపటే కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు 17 మంది పిల్లల్ని ఇచ్చాడట. 17 మంది పిల్లలంటే ఎంత పెద్ద ప్రాపర్టీ ఇచ్చి ఉంటాడండి. ఈ పిల్లలు ఏదైనా కలిసి వచ్చారట. ఎంత కలిసి వచ్చారంటే తండ్రిని అర్థం చేసుకునే బిడ్డలు. 17 మంది పిల్లలు పడితే మనం ఏం చేస్తాం చెప్పండి? ముగిద్దాం. మన కోనసీమ స్టైల్లో చెప్పండి, ఏం చేద్దాం చెప్పనా? పిల్లలందరూ 17 మంది పిల్లలు వచ్చారు అనుకోండి, వాళ్ళకి వయసు వచ్చింది అనుకోండి, ₹1 సంపాదిస్తున్నారు అనుకోండి, మనకు వయసు అయిపోయింది అనుకోండి, 17 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏం చేద్దాం చెప్పనా? నీ దగ్గర 10 రోజులు, చెప్పండి, నీ దగ్గర 10 రోజులు, నీ దగ్గర 10, నీ దగ్గరికి వచ్చినప్పుడు బోటి గోంగూర వండే తినే చచ్చిపో. నడుతున్నా మనం వాయిదాలు వేసుకుని నీ దగ్గర 10 రోజులు, నీ 10 ఇలా తిరగమా? లేదు, ఇంతమంది పిల్లలు ఉన్నారు అనుకోండి, రే పెద్దోడా నువ్వు నెలకు 5,000 చెప్పండి, నువ్వు 10,000, నువ్వు ఒక 7,000 పంపించి అంటావా అనవా? పిల్లలు పుడితే లెక్కలండి చెప్పిన, త్వరగా ఉద్యోగం వచ్చేసే చదువే ఉందని చదివిస్తున్నారంట. కంగారు పడక, అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. నేను కంగారు పడక, నువ్వు త్వరగా నడుతున్నాను, త్వరగా ఉద్యోగం వచ్చేసే చదువే ఉంది, త్వరగా నడుతుంది. ఏటి మీ లెక్కలేటి? అందుకే ఇతను ఏం చేశాడు చెప్పండి? 17 మంది పిల్లలు వస్తే అక్కడ పండు ఎక్కడ పండు అని చెప్పలేదు. ఏం చెప్పాడు చెప్పిన? రేయ్, ఒక్కొక్కడు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, ఒక్కొక్కరు సంగీతాల సరిగమలు నేర్చుకోండి, అందరికీ నేర్పించి ఏం చేశాడు చెప్పిన? దేవుని మందిరంలో కూర్చోబెట్టాడు. మీ పిల్లలు ఎవరైనా అడుగుతున్నాను, తల్లిదండ్రులకు ఎవరైనా ఉంటే, మీకు వయసుకు వచ్చిన కూతురు కానీ కొడుకులు కానీ ఉంటే, ఈ ప్రాంగణంలో ఇక్కడ లేకుండా, వాక్యం వినబడుతున్నప్పుడు ఇక్కడ లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర మొబైల్ పట్టుకుని తిరిగితే పేరెంట్స్గా అన్ఫిట్, మళ్ళీ చెప్తాను, మీరు ఫెయిల్ అయిపోయారు. మీరు చెప్పే నాశరకమైన మాట ఏంటో తెలుసా? మా పిల్లలు మా మాట వినట్లేదు. మీ మాట వినకపోతాడు, ఎవడ మాట వింటాడు? మీ మాటే వినకపోతే వాళ్ళ పిల్లల గయ్యాల గంపలని అడుగుతున్నాను. మీ మాట వినరా? వినకపోతే అన్నం పెట్టుకో, వినకపోతే ఇంట్లోకి రానివ్వకో, వినకపోతే నడుతున్నాను ఆడు శవడాలు చేసే నీ భయమే లేకపోతే ఎలా? మా పిల్లల మాట నువ్వు చేతగాని మాట మాట్లాడుతున్నావు. ఏం చేశాడు? 17 మంది పిల్లల్ని, 3 కూతుర్ని, ఆ 14 మందిని తెచ్చి, ఆ 3 కూతుర్ని పక్కన పెడితే ఆ 14 మంది కొడుకుని తెచ్చి దేవుని మందిరంలో సేవలో కూర్చోబెట్టాడు. రే, భూమి మీద ఆస్తులైనా కరిగిపోతాయి, భూమి మీద ఏదన్నా కరిగిపోద్ది, భూమి మీద కరగంది ఏదన్నా ఉందంటే ప్రభు నందు పడిన ప్రయాస. రండి మందిరంలో సేవ చేద్దాం అన్నాడు. గమ్మత్తేంటి చెప్పిన? మందిరంలో సేవ చేయడమే కాదు, క్వైర్ టీంలో యాక్టివ్ మెంబర్స్ అయ్యారంటే ఆ రోజుల్లో దావీదు కాలంలో సొలొమోను మందిరంలో క్వైర్ టీం ఎంత ఉంటారో చెప్పిన? 270 నుంచి 300 మంది ఉంటారు. హిస్టరీ 300 మందిలో మొదటి వరుసలో నిలబడే జనాభా ఎవరో తెలుసా? ఈ 14 మంది కొడుకులు. గుర్తుపెట్టుకోండి, కొడుకుల్ని చెక్కాడు దేవుని కొరకు, కొడుకుల్ని ఆశీర్వాదకరంగా మార్చాడు, అంతగా సేవలో పెట్టాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, కేవలం సేవలోనే పెట్టాడా? చరిత్ర ప్రకారం ఈ రిఫరెన్స్ మ్యాచ్ అవుద్ది. చరిత్ర ప్రకారం వీరందరూ రాజునకు దీర్ఘదర్శియగు యామానంటే, రాజుకి యామాను ఎలా దీర్ఘదర్శో, యామాను కొడుకులు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. మన బిడ్డలు ఎలా చెప్పినా, భక్తి ఉంటేనేమో చదువు ఉండదు. చెప్పండి, చదువు ఉంటేనేమో భక్తి ఉండదు. రెండో ఉండాలి. నేను అడుగుతున్నాను, వీడికి సొసైటీలో వీడికంటూ ఒక స్టేటస్ ఉండాలి, వీడికి ప్రభు పరిచర్యలో, దేవుని సహవాసంలో, మందిరంలో కూడా వీడికంటూ ఒక భక్తి, రెండో ఉండాలి. మన బిడ్డలను చదివిస్తేనేమో భక్తిలో పెంచలేకపోతాం, భక్తిలో పెంచితేనేమో చదువులో ఉంచలేకపోతున్నాం. ఈ మధ్య ఒక కుర్రాడు చెప్పాడు, ఎందుకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేవంటాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ మధ్య మీటింగ్స్లో ఎక్కువ తిరిగా. నిన్ను ఎవడు రమ్మాడు మీటింగ్స్? నేను అడుగుతున్నాను, ఎగ్జామ్స్ టైంలో నేను ఎవడు మీటింగ్స్ రమ్మన్నాడు? నువ్వు ఫెయిల్ అయితే, మీటింగ్స్ వల్ల ఫెయిల్ అయిపోయానంటే ఎవడికి చెడ్డ పేరు? దేవునికి చెడ్డ పేరు. గుర్తుపెట్టుకో. ప్రవీణ్ పగడాల గారు తెలుసుగా, నేను ముగిస్తున్నా. అన్న బతుకున్నప్పుడు ఒక మాట అనేవాడు, మన క్రైస్తవులకు విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటి ఆ విషయం తెలుసా? ముస్లిమ్స్కి ఏమన్నా జరిగితే మాట్లాడడానికి అసెంబ్లీలో వాయిస్ ఇవ్వడానికి ఎమ్మెల్యే ఉన్నాడు, ముస్లిమ్స్కి ఏమన్నా జరిగితే పార్లమెంట్లో మాట్లాడడానికి ఎంపీ ఉన్నాడు, హిందువులకి ఏమన్నా జరిగితే అసెంబ్లీలో మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు, హిందువులకి ఏమన్నా జరిగితే పార్లమెంట్లో మాట్లాడడానికి ఎంపీలు ఉన్నారు. ఒక క్రిస్టియన్కి ఏమైనా జరిగితే మన తరపున మాట్లాడడానికి ఒక్కడున్నాడా చెప్పండి? అందుకే ఆయన ఏమన్నాడు చెప్పిన? మన పిల్లలు చదివితే
దేశాన్ని శాసించే స్థాయికి చదవాలి. ఏవి? కరోనా వల్ల పాస్ అయ్యాడు ఎదవ, ఎంటరు లేకపోతే పాస్ అవ్వడు. నేను అడుగుతున్నాను, ఏది? నేను అడుగుతున్నాను, మన దిగువ జాతుల్లో పుట్టిన వారు లేదా బడుగు బలహీనలో రకరకాల క్యాస్ట్ ఫీలింగ్ ఇండియాలో ఉంది. ఇసిరివేయబడిన జాతుల్లో పుట్టిన వారు ఈది దీపాల కింద కూర్చొని రాజ్యాంగాలు రాశారు. మన బిడ్డలు ఈది దీపాల కింద తెల్లవార్లు దేగుతున్నారు. అక్కడ అడుగుతున్నాను, దేనికి పనికి వస్తారు? నేను అడుగుతున్నాను, కీర్తనకారుడు నీకు నాకు సెలవిస్తున్నాడు, ఈ బిడ్డ దేశానికి ఉపయోగపడ్డాడు, ఈ బిడ్డ రాజుకు ఉపయోగపడ్డాడు, ఈ అబ్బాయి తన కొడుకుని దేశానికి దేవునికి మహిమార్థంగా చెక్కాడు. నేను అడుగుతున్నాను, ఈ కీర్తనలో ఎంత హిస్టరీ ఉంది? మన బిడ్డలను అడుగుతున్నాను, నీ బిడ్డలను ఎలా చదివిస్తున్నావు? చదివితేనేమో భక్తి ఉండదు, భక్తి ఉంటేనేమో చదువు ఉండదు. రెండూ ఉండాలి. నేను అడుగుతున్నాను, రెండూ ఉండాలి. సొసైటీలో వాళ్ళకంటూ ఒక డిగ్నిటీ ఉండాలి, దేవుడి దగ్గర వాళ్ళకంటూ ఒక డివోషనల్ లైఫ్ ఉండాలి. రెండూ ఉండాలి. అబ్బాయిని ఆశీర్వదకరంగా మార్చాడు. 25 సంవత్సరాలు వచ్చాక 20 సంవత్సరాల తర్వాత దేవుడు జవాబేసి గొప్పగా ఆశీర్వదకరంగా మార్చాడు. నేను అడుగుతున్నాను, నిన్ను నీ బిడ్డల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదకరంగా మార్చాలి అంటే నీకు ఎన్ని బాధలు ఉన్నాయి? ఎవరి దగ్గర ఏడవాలి తెలుసా? దేవుడి దగ్గర ఏడు. ఆ ఏడ్చే ఏడుపు ప్రార్థనలో ఏడు. మనం ఏడిసే ఏడుపు ఎక్కడ ఏడుతాం చెప్పండి? ఎదురింటి ఎల్లమ్మ దగ్గర చెప్పండి, పక్కంటి పొల్లమ్మ దగ్గర ఏడుతాం. నీ పొల్లం ఏమని చేస్తుంది నీకు? మొత్తం వినేసి ఆ పొల్లమ్మ ఇంకో పొల్లమ్మకి చెప్తారు. పొలం దగ్గర అడుగుతున్నా, ఎవరి దగ్గర? నీ కన్నీళ్ళకి వాల్యూ ఇచ్చేది సొసైటీలో ఎవరు లేరు. నీ కన్నీళ్ళను కవిల్లో దాచుకునేది ఎవరు చెప్పిన? సైన్యములకు అధిపతి యెహోవా. అక్కడ దాచుకో. ఎంత ఏడవలో ఆయన దగ్గర ఏడు, ఎంత ప్రార్థన చేయాలి అంత ప్రార్థన చేయి. ఆ ఏడుపునే ఇదిగో ఇలా పాటగా మలుస్తావు, పాటగా మలుసు. సంఘంలో పాటుపడేలా నీ యొక్క ఉన్నతమైన స్థితిని ఉపయోగిస్తావు. ఎలా ఉపయోగిస్తూ ఉపయోగించు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. దేవుడి ఈ బిడ్డని ఆశీర్వాదకరంగా మార్చడమే కాదు, జనరేషన్కి సరిపోయేలా ఒక కీర్తన రికార్డ్ చేసి బైబిల్లో పెట్టాడట. నేను అడుగుతున్నాను, ఈ పాటలు పాడే గుంపులో 14 మంది కొడుకులు ఉంటాయి. ఈ కొడుకులందరూ వర్షిప్ చేస్తే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 12 నుంచి చివరి వచనం వరకు చదవండి. అక్కడ మీరు చదివితే వీళ్ళందరూ కలిసి వర్షిప్ చేస్తారంట. పరలోకం నుండి దేవుని మహిమ దిగిపోయిందంట. అది అంత బాగా మార్చాడు కొడుకుల్ని. వాళ్ళ పాటలు పాడితే పరలోకం నుండి దేవుని మహిమ దిగిపోయిందంట. ఇప్పుడు మనం పాటలు పాడితే చెప్పండి, కరెంటు పోతుంది. చెప్పండి, మనం పాటలు పాడితే మ్యూజిక్ ఎక్కువైపోతుంది. చెప్పండి, వాయిస్ తక్కువైపోతుంది. మనం పాటలు పాడితే నడుతున్నాను, బీట్, ఆ బీట్ ఏ బీట్ అర్థం అవ్వట్లేదు. దాడా 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 డీజే దాడా దాడా దాడా. పాటల వేదిక కాబట్టి పాటల కోసం ఎక్కువ చెప్తున్నాను. దాడా 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 డీజే డీజే. ఈ డీజే బ్యాచ్ ఎక్కడితే చెప్పినా ఆ బయట ఒక పాట ఉంటుంది, ఈ కాలేజ్ సంబరాలుగా వేస్తుంటారు ఊరేగింపులకి, జీడిపిక్కలు అని పాటలు వేస్తారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ జీడిపిక్కలు మనకేడు చెప్పిన సొక్క పుట్టింది. ఇక్కడ సొక్క, అక్కడ పెక్క. నడుతున్నాను, మీనింగ్ఫుల్ సాంగ్స్ ఎప్పుడు మీనింగ్ఫుల్ వస్తాయి చెప్పిన? బాధల్లో ఉండి రాయాలి, వేదనలో ఉండి రాయాలి, కన్నీళ్ళలో ఉండి రాయాలి. ఆ కన్నీళ్ళు బాధలకు ఎప్పుడు మీనింగ్ వస్తుంది తెలుసా? దానికి వాక్యం తోడైతే చెప్పండి, అప్పుడు అర్థవంతమైన కీర్తనలు అవుతాయి. అందుకే బాధల్లో రాసిన పాటలకి బరువు ఎక్కువ ఉంటుంది. ఆడుతూ పాడుతూ రాసే పాటలకి ట్యూన్ బాగుంటుంది కానీ చెప్పండి ఆ పదాలకి బరువు ఉండదు. అందుకే బైబిల్ కీర్తనలకి బరువు ఎక్కువ, బైబిల్ కీర్తనలకి అర్థాలు ఎక్కువ, బైబిల్ కీర్తనలకి ప్రార్థనకి జవాబులు ఎక్కువ. ఆ కీర్తన చూసి మనం నేర్చుకోవాల్సిన మరొక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఇదంతా చెప్పకపోతే నా మెసేజ్కి అర్థం లేదు. హేమాను ఎవరి కోసం ఏడ్చాడండి? హేమాను కోసం ఏడ్చాడు. హేమాను ఎవరి కోసం ఏడ్చాడు? తన కోసం ఏడ్చాడు. తల్లిదండ్రులు చేసిన తప్పులను బట్టి ఏడ్చాడు. హేమాను తన కోసం, తన భవిష్యత్తు కోసం ఏడ్చాడు. కానీ హేమాను కన్నా గొప్పవాడు ఉన్నాడు. ఆయన తన కోసం ఏడవలేదు, చెప్పండి, మన కోసం ఏడ్చాడు, మన బిడ్డల కోసం ఏడ్చాడు, మన భవిష్యత్తు కోసం ఏడ్చాడు. హేమాను కన్నా గొప్పగా ఏడ్చాడు. హేమాను 20 years ఏడ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33 years ఏడ్చాడు. గుర్తుపెట్టుకోండి. 33.5 సంవత్సరాలు ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతో ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడు ప్రభు అంటే? మన భవిష్యత్తు కోసం ఏడ్చాడు. ఈరోజు మీరు ఎలా జడ్జా కుర్చీలో కూర్చున్నారంటే, నేను జడ్జాకి ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే, ఈరోజు ప్రశాంతంగా పిల్ల పాపలతో తిరుగుతున్నామంటే మన వెనకాల ఒకరు ఏడ్చారు. ఎవరు చెప్పండి? హేమాను కథ చెప్పండి. నజరైడైన యేసు, ఆయన ఏడ్చాడు. గుర్తుపెట్టుకోండి.
ఆ ఏడుపుకి జవాబు ఏంటో చెప్పనా? నీ బిడ్డలు నీవు ఆయనకి సాక్షార్థంగా బతకటం. ఆ ఏడుపుకి నువ్వు ఇచ్చే స్తుతియాగం ఏంటో తెలుసా? నీ కష్టము కన్నీళ్ళు కూడా ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వడం. ఆయనకి ఇచ్చే గొప్ప అర్పణ ఏంటో తెలుసా? ఆయన కొరకు నీతికి పడి నిలబడటం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హేమాను జీవితాన్ని మార్చడమే కాదు, చెప్పండి, ఈరోజు ఆయన తడితే, ఆయన నీ గుమ్మాన్ని, నీ హృదయాన్ని, నా హృదయాన్ని తడితే ఖచ్చితంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా చెప్పండి మార్చేస్తాడు. అందుకే మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడై వచ్చాడు. మనల్ని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడానికి, మట్టి మార్గాల్లో తిరగడానికి వచ్చాడు. మనల్ని మహిమపరచడానికి తన మహిమను వదిలేసుకున్నాడు. హేమానికన్నా గొప్పవాడు నువ్వు నమ్మిన నజరేయుడైన యేసుడు. హేమాన్లో క్వాలిటీ ఉంది, అది యేసు ప్రభువుని చూపిస్తుంది. ఆ క్వాలిటీ ఏంటంటే, హేమాన్ ఎక్కడైనా తన పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడా? ఎక్కడైనా మీ కీర్తన అంతా చదవండి, ఎక్కడైనా తన తండ్రిని కానీ బాబాయిని కానీ ఎక్కడైనా తక్కువ చేసి మాట్లాడా? మన పేరెంట్స్, మీకు పిల్లలు ఎవరైనా ఉంటే మీకు చెప్తున్నాను, మన తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే వాళ్ళని ఎప్పుడు దూషించకండి. నిజంగా మీ అమ్మ గయ్యాల గంపైనా ఏమనకు, ఎందుకంటే ఎంతైనా ఆవిడ మీ తల్లి. మీ తండ్రి ఎంత తాగుబోతాడైనా వాళ్ళని ఏమనకు, ఎంతైనా అతను మీ తండ్రి. ఎందుకంటే హేమాను ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులను డౌన్ చేయలేదు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తెలుసా? నీ తల్లిని తండ్రిని వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సన్మానించు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా గౌరవించు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, అప్పుడప్పుడు మన కోపం వచ్చి ఏమంటామంటే, అనవసరంగా మీకు పుట్టామంటే, ఇలా పుట్టకపోతే ఏం చేద్దాం? హిమాలయాల్లో పుడతావా? ఇలా పుట్టకపోతే ఏం చేద్దాం? ఇలా ఏమంటారంటే, అనవసరంగా ఇక్కడ పుట్టాను, ముంబైలో పుడితే బాగుంది, ఢిల్లీలో పుడతాను, ముంబైలో పుట్టి ఢిల్లీలో పుట్టి తరగొట్లు వేస్తావా? ఏం చేస్తావు? నడుతున్నాను ఇక్కడ నీకు తిరగ లేకపోతే ఎక్కడ పుట్టినా ఇంక అంతే. గుర్తుపెట్టుకో, మనకి దేవుడిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఎలాంటి వారైనా చెప్పండి మనం గౌరవించాలి. మనం చేయాల్సిన పని, నిజంగా మన తల్లి మంచిది కాదు, నిజంగా మన తండ్రి మంచోడు కాదు, నిజంగా మన పేరెంట్స్ మంచోళ్ళు కాదనుకోండి, వాళ్ళని ఏమనకండి, ఎంత ఏడవాలో చెప్పండి, అంతా దేవుడి దగ్గర. ఎందుకంటే వీళ్ళ కనడం అయితే కన్నారు, కానీ మన భవిష్యత్తుని చెప్పండి కనలేరు. జీవితాన్ని ఇచ్చింది ఆయన, మన భవిష్యత్తుని మార్చేది ఆయన. ఆయన దగ్గరికి వస్తే మీ జీవితాన్ని, సర్వాన్ని చెప్పండి మార్చగలడు. నేను ముగిస్తున్నాను. ఈ మాటలు మీకు అర్థమైతే ఆశీర్వాదకరంగా మార్చాలని మీకు ఆశ కలిగి ఉంటే, మీరు మీ బిడ్డలు ఈ కీర్తన కార్డు ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు చెప్పండి? 20 సంవత్సరాలు ఏడ్చారు. మీరు 20 సంవత్సరాలు వద్దులేండి, చెప్పండి, ఓ 2 hours ఏడ్చారా? పోనీ వద్దులేండి, ఒక 2 minutes, 2 నిమిషాలు ఏడ్చి 2 గంటలు ఏడ్చిన ఫీలింగ్ ఇస్తాం మనం. 2 గంటల్లో మనకు గనక నడుతున్నాను, జవాబు రాకపోతే చచ్చి మార్చేస్తాం, జవాబు రాకపోతే దేవుణ్ణి మార్చేస్తాం. కొన్నిసార్లు జవాబులు వస్తాయి, కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. కానీ ఆలస్యమైన నమ్మదగిన దేవుడు తగిన సమయం మందు సమస్తము సమకూర్చి హేమాన్ని ఆశ్రదించిన దేవుడు నిన్ను కూడా చెప్పండి అవసరం. ఈ తల్లిని మరింత ఆశీర్వదించాలి, తన బిడ్డలను మరింత ఆశీర్వదించాలి, చెల్లిని, తన కుటుంబాన్ని, సేవకుల్ని, వచ్చిన వారందరినీ దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదండి. విలువైన సంగతులు విన్నారు, మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి తండ్రి. ఈ నూతనమైన కీర్తనలో తండ్రి హేమాను జీవితంలో ఉన్న కన్నీళ్ళ లాంటి కన్నీళ్ళ పదాలే తండ్రి మీరు చొప్పించారు, అనేకులకు దీవెనకరంగా మార్చండి. పాడిన గాయకురాల్ని, సంగీతకారుల్ని, తల్లిగారిని, వెనకాల ఉన్న బిడ్డల్ని, తమ్ముళ్ళని, చెల్లెల్ని, వచ్చిన వారందరినీ తండ్రి మీరు ఆశీర్వదించండి. మాకు తెలియని కష్టాలు కన్నీళ్ళు ఏమైనా ఉంటే తీసివేసి, ఈ వర్తమానాన్ని తప్పుబట్టి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఉంటే క్షమిస్తారని కోరుతూ, మమ్మల్ని మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.